Okay. Yes, friends. Good. So first of all, let's start with our discussion to create a VPC. Okay. Creation VPC చేయడం పెద్ద పని కాదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 minutes. బట్ ఆ 5 minutes కి ఎందుకు సార్ మరి కాన్సెప్ట్లన్నీ మన ఎందుకు చెప్పారు మీరు అంటే నెట్వర్కింగ్ సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి థియరిటికల్ గా స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి చెప్పాం. సరే సార్, ఓకే, బాగానే ఉంది. ఎస్. ఇప్పుడు ఎస్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. తర్వాత వి గో ఫర్ సారీ విపిసి క్రియేషన్. ఓకే. విపిసి క్రియేషన్ పెద్ద విషయం కాదు, అసలు అది పెద్ద మ్యాటరే కాదు. ముందు అయితే థియరిటికల్ గా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, గుడ్. సరే, క్వశ్చన్ నెంబర్ 1, ఫస్ట్ పాయింట్. క్వశ్చన్ నెంబర్ అడిగే ముందుగా ఎస్ ఎస్ బాస్. విపిసి. ఓకే. సో జనరల్ గా మనకి విపిసిలో మనం నెట్వర్క్ రేంజ్ కూడా డిసైడ్ చేస్తాం. నెట్వర్క్ రేంజ్. So network range with along with the CIDR value also. That means what? Network range. CIDR and network range decide చేయాలి. Yes. సో ఆ నెట్వర్క్ అనేది మనం ఎస్ ఫ్రెండ్స్ మనం ఇస్తాం. మనకు తెలుసు ఎలాగైనా ఇస్తాం. ఎట్లాగా? సంథింగ్ కాల్డ్ 10 డాట్ సంథింగ్ ఇస్తాం, లేకపోతే 192 ఇస్తాం, తర్వాత 172 ఇస్తాం. మన ఇష్టం వచ్చిన భాషలో ఇస్తాం. సరే, 192, 108, ఓకే, 00/16 ఇచ్చాం. ఇప్పుడు బాగుంది ఇంతవరకు. ఓకే. సో తర్వాత ఇది ఏంటంటే మనకి ఎస్ ఫ్రెండ్స్ పబ్లిక్ సబ్నెట్. ఇది ఏంటంటే ప్రైవేట్ సబ్నెట్ అనుకోండి. ఎస్. ఇన్సైడ్ విపిసి వీ హ్యావ్ అ పబ్లిక్ సబ్నెట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సబ్నెట్. పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్. ఓకే, గుడ్, బాగుంది. తర్వాత మనకి ఇక్కడ ఇన్సైడ్ దిస్ పబ్లిక్ సబ్నెట్ వీ హ్యావ్ సర్వర్స్ బాస్. ఎస్, సర్వర్స్. ఇది తెలుసు మనకు ఆల్రెడీ. సో బై డిఫాల్ట్ గా మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక విపిసిని తయారు చేస్తాం మనమే ఓన్ గా తయారు చేసినప్పుడు ఎస్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది యాక్చువల్ మనమే ప్రొవైడ్ చేయాలి. సరే, ఎలా చేయాలో ఏంటి అనేది నెక్స్ట్ టాస్క్. ఓకే, గుడ్. సో ఇది అసలు రియల్ గా విపిసి inside VPC, under VPC we have a public subnet as well as private subnet. Under private subnet we have so many servers. Under public subnet we have so many servers. Yes, అది ఏదైనా అవ్వచ్చు. పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ తీసుకుంటాం. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ ఎలా చెప్పాలంటే మనకి IGW. ఎస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ IGW? ఎస్ ఫ్రెండ్స్, చెప్పండి. ఏంటి అసలు IGW అంటే? ఎస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ IGW? It is a gateway to access the internet. వాట్ ఈస్ దిస్? It is a gateway to access the internet. టు యాక్సెస్ ద ఇంటర్నెట్. సో టు హూమ్? నీకా నాకా? VPC. VPCకి. ఎస్, ఎక్సలెంట్. సో విపిసి యాజ్ వెల్ యాజ్ ఇన్సైడ్ పబ్లిక్ సబ్నెట్, అవునా? Yes. సరే, అంటే ఇప్పుడు సపోజ్ పబ్లిక్ సబ్నెట్ కి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే, ప్రైవేట్ సబ్నెట్ కి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే మనం ఏం చేస్తాం అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏం చేస్తాం? పబ్లిక్ సబ్నెట్స్ రిక్వైర్డ్ ఇంటర్నెట్ యాక్సెస్, ప్రైవేట్ సబ్నెట్ రిక్వైర్స్ ఇంటర్నెట్ యాక్సెస్. దెన్ వాట్ షుడ్ ఐ డూ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్? దెన్ వాట్ షుడ్ ఐ డూ? ఎస్, ఏం చేయాలి నేను? ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్ లో ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి, ప్రైవేట్ సబ్నెట్ కి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి. బట్ ఇప్పుడు నేను ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది ఇప్పుడు మీరు చెప్పాల్సింది. ఎస్, విపిసి తయారు చేసాం, ఇన్సైడ్ విపిసికి రేంజ్ ఇచ్చాం, ఇన్సైడ్ విపిసి పబ్లిక్ సబ్నెట్స్ తయారు చేసాం, ప్రైవేట్ సబ్నెట్స్ తయారు చేసాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఐ రిక్వైర్ ఎస్ పబ్లిక్ సబ్నెట్స్ రిక్వైర్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్. ఎస్, ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకోవాలి. ప్రైవేట్ సబ్నెట్ రిక్వైర్స్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్. ఎలా? హౌ? ఎస్ ఫ్రెండ్స్, సిఐడి సైడర్ వాల్యూ గురించి మీకు ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. బట్ వాట్ అబౌట్ దిస్ టాస్క్? ఎస్,
చెప్పాలి. ఎస్ ఫ్రెండ్స్. ఇంటర్నెట్ గేట్వే చెప్పారు కరెక్టే. ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే ఎక్కడ ఉంచాలి నేను అంటున్నా. ఎస్, ఐ వాంట్ టు క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. కరెక్టే, బాగుంది. లేనిది వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ గేట్వే అని చెప్పారు. టు యాక్సెస్ ద ఇంటర్నెట్. ఎవరికి? పబ్లిక్ సబ్నెట్స్ గా, ప్రైవేట్ సబ్నెట్స్ గా, విపిసికి, అసలు దేనికి ఇది అని నేను అడిగేది క్వశ్చన్. ఇంటర్వ్యూ క్వశ్చన్, తర్వాత సర్టిఫికేషన్ క్వశ్చన్ ఇది యాక్చువల్ గా. వై వి యూజ్ ఐసిడబ్ల్యూ. ఎస్ ఫ్రెండ్స్. రౌటింగ్ టేబుల్ గురించి ఐడియా ఉంది కదా, రౌటింగ్. Yes, sir. సో ఇప్పుడు ఏంటిది ఆన్సర్ ఎట్లా, ఎలా, హౌ యు సే ద ఆన్సర్. దిస్ ఇస్ వాట్ సర్టిఫికేషన్ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆల్సో. ఇది రియల్ టైంలో సర్టిఫికేషన్ ఇంటర్వ్యూ. ఎస్ ఎనీబడి, ఎనీవన్. ఎస్ పీపుల్, నిద్రపోతున్నారా ఏంటి బాబు? ఎస్ జేపీ, కర్ణ, చైతన్య శ్రీ, మదన్ లాల్, పావని, ప్రభుదాస్, నరేష్, రాజేంద్ర, రజిత, ఆ, శంకర్, ఎట్ సైన్సిస్ట్ శంకర్. ఆన్సర్. వీపీకి వీపీసీకి ఇస్తాం సార్. కరెక్టే, విపిసికి ఇస్తాం. బట్ అండర్ విపిసి పబ్లిక్ సబ్నెట్ ఉంది, ప్రైవేట్ సబ్నెట్ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ కి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి, ప్రైవేట్ సబ్నెట్ కి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి. నేను ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే ఎక్కడ సెటప్ చేయాలి అంటున్నా నేను. అంటే మనము ఇంటర్నెట్ గేట్వే వచ్చేపాటికి పబ్లిక్ ఇచ్చుకుంటాం సార్. పబ్లిక్ నుంచి ప్రైవేట్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఎస్ ఎస్, ఎక్సలెంట్ ఆన్సర్. పబ్లిక్ నుంచి మాత్రమే ప్రైవేట్ ని యాక్సెస్ చేసుకో, అంతేగాని డైరెక్ట్ గా కెన్ వి యాక్సెస్ ద పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ వీ కెన్ యాక్సెస్ ఎస్ పబ్లిక్ సబ్నెట్స్ ఈజీలీ, బట్ ప్రైవేట్ సబ్నెట్స్ నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అయితే రియాలిటీలో చూస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, మీకు కొంచెం ఆ, ఇదిగా ఉంది. సరే, ఇప్పుడు సపోజ్ నేను ఇది కూడా చెప్పాను, ఏంది, ఎన్ఏటి, నాట్ గేట్వే. నాట్ గేట్వే, ఎస్. సో రౌటింగ్ టేబుల్, ఐజీడబ్ల్యూ అండ్ నాట్ గేట్వే, అవునా? ఎస్. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి ఏమైంది, ఎన్ఏసిఎల్. ఎస్ ఎస్ ఎస్, ఎన్ఏసిఎల్. సో ఈ కాన్సెప్ట్లు తర్వాత ఏంది, సబ్నెట్స్. చాలు, చాలు. ఇవి వస్తే చాలు, ఇక నువ్వు ఈజీగా ఎస్ విపిసి తయారు చేసినట్టే, 2 minutes లో అయిపోద్ది. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ల మీద ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు కొంచెం ప్రాబ్లంగా ఉంటది. ఇప్పుడు వైల్ యు ఆర్ క్రియేటింగ్ ఎ విపిసి. సరే, ఎనీవే, ఇప్పుడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నాట్ గేట్వే, వేర్ వి యూస్ నాట్ గేట్వే అండ్ వై వి యూస్ నాట్ గేట్వే. ఎస్ బాస్, రిమైనింగ్ పీపుల్. ఎస్ సంధ్య, ఎస్ శేఖర్, ఎస్ శేఖర్. వాట్ ఈస్ అన్ ఎన్ఏటి? ఎస్, ఎస్ అన్నప్పుడు ఎస్ అన్నారు. వా. ఎస్ రాజేష్, ఆజీ, జశ్వంత్, ఏమైనా విషయం ఉందా లేదా? ఎస్ శేఖర్, Yes, ఎస్ sir. శేఖర్. Yes, sir. సో వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎన్ఏటి? ఐజీడబ్ల్యూ అంటే ఏంది శేఖర్? వాట్ Internet ఈస్ ద gateway. పర్పస్ ఆఫ్ ఇంటర్నెట్ గేట్వే? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంటర్నెట్ గేట్వే? వై వి యూస్ ఇంటర్నెట్ గేట్వే? ఇంటర్నెట్ గేట్వే, ఓకే. వై వి యూస్ ఇంటర్నెట్ గేట్వే? To connect the internet VPC. టు యాక్సెస్ ద ఇంటర్నెట్, ఓకే, బాగుంది, ఓకే. మరి నాట్ ఏంటి? Sorry, sir. I'm not. unable to unable to answer Yes. ఇంటర్నెట్ గేట్వే. సరే సరే సరే. ఎస్ పీపుల్, ఎస్ రజిత అండ్ నామకరణ్. ఏమయ్యా మీరు చెప్పలేకపోతున్నారు? ఎస్ ఎస్. ఇంకా వీళ్ళు ఎవరంటే మనకి చైతన్యశ్రీ. ఎస్ చైతన్యశ్రీ, నిద్రపోతున్నావా ఏంటి? మదన్ లాల్, లైన్ లో ఉన్నావా? పావని, వచ్చారా? చూస్తా ఉంటాం సార్. సాయినాథ్, క్లాస్కి వచ్చావా? మంచిదమ్మా, విను జాగ్రత్తగా. ఏమైనా అర్థమవుతుందా లేదా సాయినాథ్? ఎస్
ఇవన్నీ తెలిస్తే గానీ మనం లోపలికి వెళ్ళాం యాక్చువల్ గా చెప్పాలంటే. సో కాన్సెప్ట్లు అయితే వచ్చేసి మీకు ఫస్ట్ పాయింట్ విపిసి తెలియాలి. తర్వాత ఇంకోటి ఏంటి, ఎస్ సబ్నెట్స్ తెలియాలి. సబ్నెట్స్ లో కూడా ఎస్ ఫ్రెండ్స్ ఏమున్నాయి, సబ్నెట్స్ పబ్లిక్ సబ్నెట్స్, సో ప్రైవేట్ సబ్నెట్స్. సో పబ్లిక్ సబ్నెట్స్, ప్రైవేట్ సబ్నెట్స్. సో పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్. గుడ్, ఎక్సలెంట్. సో ఇవి తెలియాలి. తర్వాత మూడో కాన్సెప్ట్ లోకి వచ్చేసరికి ఎస్ ఫ్రెండ్స్ పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ తెలియాలి. ఓకే, నెక్స్ట్ కేసులో మీకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే ఎస్ ఫ్రెండ్స్, సో ఇంటర్నెట్ గేట్వే తెలియాలి. ఐసిడబ్ల్యూ ఇక్కడ ఉంది కదా, దాన్ని తీసుకో. ఓకే, ఇంటర్నెట్ గేట్వే. ఓకే, సో ఇంటర్నెట్ గేట్వే తర్వాత నెక్స్ట్ మనకి ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా నాట్, ఎన్ఏటి. నాట్ అంటే ఏం సార్ అంటే నెట్వర్క్ అడ్రస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అడ్రస్. చాలా టైం అయినా ఈరోజు మనం ఉందాం. ఓకే, నో ప్రాబ్లం. వేరే క్లాస్ కూడా తీసి పక్కన పడేద్దాం, ముందు దీన్ని ఫినిష్ చేద్దాం. ఓకే, సో ఇంటర్నెట్ గేట్వే ఐసిడబ్ల్యూ. ఓకే, ఐసిడబ్ల్యూ ఇంటర్నెట్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఏది ఎన్ఏటి అంటే దట్స్ ఇట్. సో ఎన్ఐటి అంటే అది మీనింగ్. అయితే దీన్ని ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాడు ఒక సర్వీస్ లాగా మనకి ఇస్తున్నాడు దీన్ని. ఆ సర్వీస్ పేరే ఎస్ ఫ్రెండ్స్ నాట్ గేట్వే. ఆ సర్వీస్ పేరు నాట్ గేట్వే అనుకోండి. ఇట్లా నాట్ గేట్వే, దట్స్ ఇట్. గేట్వే, నాట్ గేట్వే, ఇంటర్నెట్ గేట్వే అనుకుంటాం. సరే సార్. ఐదోది ఏంటి, ఎస్ రౌటింగ్ టేబుల్స్. ROU tables, yes. So routing tables also, yes boss, public routing tables as well as private. అట్లా కూడా రెండు ఉన్నాయి. అవి కూడా పబ్లిక్ రౌటింగ్ టేబుల్స్ as well as ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. గుడ్, ఇంతవరకు ఓకే. గుడ్. సో ఇది యాక్చువల్ రౌటింగ్ టేబుల్స్ ఇవన్నీ మనకి చూస్తే. సో ఓకే, దీంతో వరకు మనకి కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. బట్ బిఫోర్ దట్ మనకు కొన్ని తెలుసు. ఏది ఐపి క్లాసెస్ ఉన్నాయి, కొన్ని క్లాసెస్ ఐపి క్లాసెస్. సో సైడర్ వాల్యూ గురించి ఎట్లాగా అంటే మనం అంతా కూడా IPv4. సో IPv4 లో ఇట్లా ఏంటి అసలు సైడర్ వాల్యూస్ ఏంటి. సో సైడర్ ఇవి యాక్చువల్గా అంటే ఇవి తెలిసి ఉండాలి, ప్లస్ ఇవి తెలిసి ఉండాలి. దట్స్ ఇట్. విపిసి ఓవర్. చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్ విపిసి అనేది. సో విపిసి నీకు వచ్చిందంటే ఖచ్చితంగా నీకు జాబ్ గ్యారంటీ అంతే, పక్కా కన్ఫామ్. ఇక విపిసిలో నువ్వు వీటన్నిటికీ ఆన్సర్లు చెప్పగలిగావా, వీటన్నిటిని ఒకసారి చేసి ఒక్క పేపర్ మీద నువ్వు రాయగలిగావా, స్ట్రక్చర్ ఈజీగా అర్థమైంది. అయితే ఈ స్ట్రక్చర్ను ఒకే ఒక పేపర్ మీద రాసే విధంగా నేను నీకు చూపిస్తా. స్ట్రక్చర్ మొత్తం చూపిస్తా, ఎక్కడి నుంచి కర్సర్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి యాక్సెస్ ఎలా జరుగుతుంది, మొత్తం సింపుల్ గా మొత్తం సింప్లిఫై చేసి చూపిస్తా. అటు చూపించడానికి నేను ఏంటంటే 1 by 1 వస్తాను అనమాట, మొత్తం చెప్పుకుంటూ ఎలా జరుగుతుంది ఏంది ప్రాసెస్. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ద టైం టోటల్ గా ఒక పిక్చర్ ఇచ్చేస్తా. అసలు విపిసి రాసి విపిసి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇంటర్నెట్ గేట్వే ఎక్కడ ఉంది, నాట్ గేట్వే ఎక్కడ ఉంది, రౌటింగ్ టేబుల్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రైవేట్ రౌటింగ్ ఎక్కడ, పబ్లిక్ రౌటింగ్ ఎక్కడ, అర్థమైందా, పబ్లిక్ సబ్నెట్స్ ఏంది, ప్రైవేట్ సబ్నెట్స్ ఏంది, వీటి మధ్య కనెక్షన్ అసోసియేషన్ ఎట్లా ఉంటది, సో సైడర్ వాల్యూ ఎలా తీసుకుంటారు, అసలు సైడర్ వాల్యూ ఎవడిస్తాడు మనకి. ఎస్, మనం 16 అని ఇస్తున్నాం, బట్ హూ ప్రొవైడ్స్ దిస్ 16 సైడర్ వాల్యూ. ఎస్, దిస్ విల్ బి గివెన్ బై నెట్వర్క్ అడ్మిన్ టీమ్. నెట్వర్క్ టీమ్ ఇస్తుంది మనకి. సో వాళ్ళు ఇచ్చిన ఆ సైడర్ వాల్యూ తీసుకొని, ఎస్ వాళ్ళు ఇచ్చిన ఐపీ రేంజెస్ ఏదైతే తీసుకొని మనం అప్పుడు సెట్ చేస్తాం. ఎస్, మనం అక్కడ విపిసిని క్రియేషన్ చేస్తాం. ఎందుకు, యాజ్ AWS క్లౌడ్ ఇంజనీర్ గా దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నెట్వర్క్ అడ్మిన్, నెట్వర్క్ టీమ్ ఎస్ సంబంధం లే, వాళ్ళు వేరే మనం వేరే. సో వాళ్ళు ఏం చేస్తారు, మనకి గైడ్ లైన్స్ ఇస్తారు. ఏ బాస్, ప్లీజ్ యూజ్ దిస్ ఐపీ రేంజ్, ప్లీజ్ యూజ్ దిస్ సైడర్ వాల్యూ ఫర్ దిస్. ఎస్, డెవలప్మెంట్ సర్వర్లు ఇన్ని కావాలి, ఎస్ టెస్టింగ్ సర్వర్లు ఇన్ని కావాలి, QA సర్వర్లు అవే కదా టెస్టింగ్ సర్వర్లు అంటే. అట్లా
కొన్ని కంపెనీల్లో సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సర్వర్లు కూడా ఉంటాయి, SIT సర్వర్. ఓకే, యూఐటి పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చెప్పాను కదా, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, SIT సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇలా చాలా చాలా టెస్టింగ్ జరుగుతాయి. ప్రతి టెస్టింగ్ లో కూడా సర్వర్లు కావాలి. ఎస్ ఫ్రెండ్స్, సర్వర్లు లేకపోతే నథింగ్ చేస్తారు. ప్రతి సెట్టింగ్ లో కూడా మనకి ఉంది ఆల్రెడీ పెర్ఫార్మెన్స్ అండ్ లోడ్ టెస్టింగ్ ఉంది. ఇక్కడ సర్వర్లు కావాలి. మరి ఆ సర్వర్లకి సబ్నెట్లు తయారు చేసుకోవాలి. ఆ సబ్నెట్ లోపల సర్వర్లు వేసుకోవాలి ఎట్లా. సో దాన్నే మనం ఏంది QA సబ్నెట్స్, SIT సబ్నెట్స్, ప్రీ ప్రొడక్షన్ సబ్నెట్స్, ప్రొడక్షన్ సబ్నెట్స్, డెవలప్మెంట్ సబ్నెట్స్, ఇట్లా ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ సబ్నెట్స్, DB సబ్నెట్స్, DB సబ్నెట్స్ ఇట్లా. సో ఈ విధంగా మనం అవన్నీ చూస్తాం. పెద్ద విషయం కాదు అది, బట్ ఈ 5 స్టెప్స్ లో మీకు ఈజీగా వచ్చి ఉండాలి చాలు. నెక్స్ట్ ఇవి వచ్చి ఉండాలి, దట్స్ ఇట్. అయితే ఆ ఎన్విరాన్మెంట్ 3-tier ఆర్కిటెక్చర్ అంతా మీకు వచ్చు కాబట్టి పెద్ద విషయం కాదు. సరే సరే, ఇప్పుడు యాక్చువల్గా ఫ్రెండ్స్, వాట్ అబౌట్ దిస్ వన్, ఇంటర్నెట్ గేట్వే పూర్తి స్థాయిలో ఏం మర్చిపోయారా? ఇంటర్నెట్ గేట్వే మర్చిపోయారు, నాట్ గేట్వే మర్చిపోయారు, రౌటింగ్ టేబుల్ మర్చిపోయారు. సో NACL గుర్తుందా? ఫ్రెండ్స్, NACL, ఎనీవన్? NACL, వై NACL, వేర్ వి యూజ్ NACL? మళ్ళీ మీకు సెక్యూరిటీ గ్రూప్ కూడా చెప్పాను కదా, సెక్యూరిటీ గ్రూప్. వాట్ ఈస్ సెక్యూరిటీ గ్రూప్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్? NACL సెక్యూరిటీ గ్రూప్ అవి కూడా యాడ్ చేసుకోండి టోటల్ గా. NACL సెక్యూరిటీ, SUCU, RITU సెక్యూరిటీ గ్రూప్స్. అంటే మీరు ఏం చేస్తున్నారంటే వేరే వేరే వీడియోల కోసం వెతికి అది రాక ఇది రాక కంగారు కన్ఫ్యూజ్ అవుతున్నారని నేను అనుకుంటున్నా. మీరు గూగుల్ మహాతల్ని అడిగితే అది ఏం చేసింది అంటే, అలాగే కానీ వీడియోలు ఇస్తామంటారు చెప్పలేనివి కానీ, అంటే ఇక వెళ్తూ ఉంటే వస్తూ 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 ఉంటాయి. వాటన్నిటిని దయచేసి ఫాలో అవగాకండి, పిచ్చి పట్టిద్ది, మైండ్ చెడిపోతాయి. సో దాని తర్వాత నేను డిస్కషన్ లో కూడా దీంట్లో మీకు VPN గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. VPN తర్వాత మనకి VPN తో పాటు మనకి ఎండ్ పాయింట్స్ కూడా మనకు ఉంది. ఎండ్ పాయింట్స్ ఇవి కూడా మనం చెప్పాలి. ఎండ్ పాయింట్ అనేది ఎండ్ పాయింట్స్ ఏంటి, ఎండ్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ స్టోరీ. ఎండ్ పాయింట్ అంటే ఏంటి, VPN అంటే ఏంటి. సో ఇది కొంచెం తర్వాత చెప్పే ప్రాసెస్. VPN ఎండ్ పాయింట్ అనేది ఇప్పుడు అంత ఇది లేదు, కానీ నేను ఈ క్లాస్లోనే చెప్తా. VPN చెప్తాను, ఎండ్ పాయింట్ కూడా చెప్పేస్తాను. అంటే మీకు తెలియదు కాబట్టి ఏమేమి నేర్చుకోవాలో మీకు తెలియదు, ఏమేమి చెప్పాలనేది నేను ముందే మీకు చెప్తున్నాను కోసం. ఇవన్నీ మీకు కవర్ చేయటం వల్ల ఇంటర్వ్యూలో ఈజీగా సెట్ అయిపోతారు. అయితే మనం ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఇంటర్నెట్ గేట్వే గురించి మనం ఎట్లా తెలుసుకోవాలంటే చూడండి, యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, సో మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఒక VPC తయారు చేసామంటే ఫ్రెండ్స్, ఒక VPC తయారు చేసాం అనుకోండి, జనరల్గా వెనెవర్ వి క్రియేట్ ఏ VPC, అవర్ ఓన్ బై డిఫాల్ట్ VPC, ఎప్పుడైనా సరే బై డిఫాల్ట్ ఆల్రెడీ ఉంది కదా, డిఫాల్ట్ VPC ఉంది. సో ఎప్పుడైనా సరే డిఫాల్ట్ VPC అంటే మన అకౌంట్ తో పాటు వచ్చేదాన్ని డిఫాల్ట్ VPC అంటాం. ఇట్ కమ్స్ అలాంగ్ విత్ అవర్ అకౌంట్. వాట్ ఇస్ దిస్? బై డిఫాల్ట్ VPC అంటే ఏంది? ఇట్ కమ్స్ అలాంగ్ విత్ అవర్ అకౌంట్. దాన్నే మనం డిఫాల్ట్ VPC అంటాం. ఓకే బాస్, బాగుంది. మరి ఆ డిఫాల్ట్ VPC రేంజెస్ ఎట్లా ఉంటాయి ఏంటి అంటే మీకు తెలుసు ఆల్రెడీ. అవి ఎలా ఉంటాయి అంటే సింపుల్ గా 16తో ఉంటుంది. అది ఆల్రెడీ సైడర్ వాల్యూ ఎంత, 16తో ఉంటుంది. సో మాక్సిమం కేసులో మీకు ఎలా ఉంటాయి సార్ అంటే ఇదిగో ఇట్లా రేంజెస్, IP రేంజెస్ ఎట్లా ఉంటాయి? బాస్ 10తో, అర్థమైందా? 172తో, 192తో, మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోస్ట్ కామన్ సిరీస్ ఇన్ ద వరల్డ్, కామన్ సిరీస్ ఇన్ the AWS 10, 172, 192 కామన్ సిరీస్. In any organization, if you take any kind of organization, common series IP ranges, common series 10, 172, 192 most of the time. అర్థమైందా? సో ఓకే, బాగుంది. అయితే సింపుల్ గా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 16 అనేది మాత్రం కన్ఫామ్ గా బై డిఫాల్ట్ సైడర్. యాక్చువల్ బై డిఫాల్ట్ సైడర్
for VPC. Default CIDR for default VPC. అంతే 16 కన్ఫర్మ్. డిఫాల్ట్ CIDR for default VPC. డిఫాల్ట్ VPCకి CIDR 16 ఉంటుంది. బట్ 16 అంటే ఏంది, దాదాపుగా 65,500 సంథింగ్ 30+ అనుకోండి. సో వాటిల్లో మనకి ఒక 5 రిజర్వ్డ్ ఐపీస్ ఉంటాయి, మిగతా వాటిలో మనం వాడుకోవచ్చు. సరే, ఇది యాక్చువల్గా బై డిఫాల్ట్ ఇలా నేచర్ ఉంటుంది విపిసి. అయితే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ మీరు ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫాల్ట్ విపిసి, ఎస్ డిఫాల్ట్ విపిసి కంటైన్స్ హౌ మెనీ సబ్నెట్స్ అని ఆన్సర్ వస్తుంది. హౌ మెనీ సబ్నెట్స్? డిఫాల్ట్ విపిసి కంటైన్స్ హౌ మెనీ సబ్నెట్స్? సో కావాలంటే రాసుకోండి. హౌ మెనీ సబ్నెట్స్ contains default VPC? How many subnets contains default VPC? Whether default VPC contains how many subnets? Lagaina question answer atlane dippo. So default VPC contains how many subnets? Default VPC contains how many subnets? Yes. సో దీనికి రియల్ టైంలో మనకు ఆన్సర్ ఎట్లా చెప్పాలంటే, ఎప్పుడైనా సరే బై డిఫాల్ట్ విపిసి కంటైన్స్, రాసుకోండి కావాలి, బై డిఫాల్ట్ విపిసి కంటైన్స్ 3 సబ్నెట్స్ బాస్, 3 సబ్నెట్స్. దట్స్ ఇట్. డిఫాల్ట్ విపిసి కంటైన్స్ 3 సబ్నెట్స్ మాత్రమే. బట్ దీస్ 3 సబ్నెట్స్ are public subnets, boss. That's it. These public subnets. That's it. Public subnets. All are default. Okay, no problem. But ఈ మొత్తం కూడా public subnets మాత్రమే ఉంటాయి. But 3 subnets వస్తాయి. But all are public subnets మాత్రమే. But what about private subnets? No, we don't have a private subnet by default. We don't private subnets with default VPC. Default VPC తోటి ప్రైవేట్ సబ్నెట్ ఉండవు అని అర్థం. ఎస్, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, సర్టిఫికేషన్ క్వశ్చన్ కూడా యాక్చువల్గా చెప్పాలి. సర్టిఫికేషన్ ఇప్పుడు మీకు అవసరం లేదు, నేను తర్వాత చెప్తాను, నేను సలహా ఇస్తాను ఎప్పుడు సర్టిఫై చేయాలి, ఏంది సర్టిఫికేషన్కి వెళ్ళాలనేది. సో మన కోర్సు మొత్తం నేర్చుకున్న వాళ్ళకి సర్టిఫికేషన్ ఎగ్జామ్స్లో ఈజీగా మంచి మార్కులు వస్తాయి, ఈజీగా ఎగ్జామ్ పాస్ అవుతారు. మనం చిన్న స్థాయి నుంచి కొంచెం చెప్తాం కదా. We don't have private subnets with default VPC. Excellent, boss. ఓకే సార్, బాగుంది. రియల్గా మనం ఇంటర్నెట్ గేట్వే, నాట్ అవన్నీ చేయాలి కదా, మరి మీరు చెప్తారు అంటే ఇక్కడి నుంచి వస్తే కానీ అది ఇంటర్నెట్ గేట్వే, నాట్ అర్థం కాదనమాట. నాట్లో చాలా మంది కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది, ఆన్సర్లు కూడా చెప్పలేని స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే, సరే సరే సరే, ఓకే సార్, బాగుంది సార్. ఇప్పుడు ఒక సబ్నెట్ ఉంది, ఎస్, గుడ్. రెండో సబ్నెట్ అంటున్నారు, గుడ్. మూడో సబ్నెట్ అంటున్నారు, 3 సబ్నెట్ ఉంటాయి అన్నారు కదా, అవును, ఎస్. అవి ఏ అవైలబిలిటీ జోన్లో ఉంటాయి? ఎస్. అంటే మీకు రీజియన్ తీసుకుంటే ఆ రీజియన్లో ఏ అవైలబిలిటీ జోన్ అని ఉంటుంది. సో సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ రీజియన్ ముంబై, సో ముంబై రీజియన్ కోడ్ ఏంది బాస్? ఏపీ సౌత్ 1, అంటే ఏపీ సౌత్ 1. అయితే ముంబై రీజియన్ లో మనకి 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. నెంబర్ 1, నెంబర్ 2, 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. అంటే ఏంది? నెంబర్ 1 అంటే 1A అవైలబిలిటీ జోన్. ఎస్ ఫ్రెండ్స్, అవైలబిలిటీ జోన్ 1A. 1B అవైలబిలిటీ జోన్. ఎస్ ఫ్రెండ్స్, 1C అవైలబిలిటీ జోన్. అంటే ఇక్కడ 1A అవైలబిలిటీ జోన్ లో సబ్నెట్ 1 ఉండొచ్చు, 1Bలో 2 ఉండొచ్చు, ఇలాగ వస్తాయి అనమాట. మ్యాపింగ్ అట్లా ఉంటుంది అనమాట యాక్చువల్గా. ఎప్పుడు మీరు ఇఫ్ యూఆర్ యూజింగ్ ఏపీ సౌత్ 1 అంటే ముంబై రీజియన్ లో, అంటే ఇండియా రీజియన్ లో. బట్ లెట్స్ సే ఇన్ ఓల్డెన్ డేస్, ఇన్ బ్యాక్ ఎండ్ డేస్, వీఆర్ కాలింగ్ యాజ్ ఇండియా రీజియన్. బట్ రైట్ నౌ హైదరాబాద్ కూడా వచ్చేసింది. ఓకే, నో ప్రాబ్లం. సో సబ్నెట్ 2 సబ్నెట్ అట్లా. సో సార్, ఇవి సబ్నెట్స్ అన్ని ఏంటి సార్ అంటే
టోటల్గా ఇవన్నీ కూడా పబ్లిక్ సబ్నెట్స్ బాస్. పబ్లిక్ సబ్నెట్స్. All are public subnets, but each public subnet is available inside one availability zone. 1A, 1B, 1C అట్లా అర్థమైంది. సో సార్ మరి వన్ అవైలబిలిటీ జోన్ లో మల్టిపుల్ సబ్నెట్స్ ఉండకూడదా? ఉండొచ్చు, నో ప్రాబ్లం. వన్ అవైలబిలిటీ జోన్స్ కెన్ హ్యావ్ మల్టిపుల్ సబ్నెట్స్. yes, we will do that, no problem, not an issue. ఓకే, సో అవైలబిలిటీ జోన్స్ అట్లాగా, సబ్నెట్స్ ఇలాగా. ఓకే, బాగుంది సార్. ఓకే సార్, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా అసలు ఇంటర్నెట్ గేట్వే ఎక్కడ వస్తుంది ఇక్కడ? ఎస్ ఫ్రెండ్స్, ఇంటర్నెట్ గేట్వే ఎక్కడ వస్తుంది? సింపుల్ గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, అసలు చూడండి, మనకి ఇప్పుడు రెండు తెలియాలి. ఫస్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా రండి. ఫస్ట్ పాయింట్ ఏంది? ఐజీవి తెలియాలి, ఐజీడబ్ల్యూ. రెండోది ఏంది? ఎస్, నాట్ గేట్వే తెలియాలి, నాట్ గేట్వే. ఎస్, సింపుల్ నాట్ గేట్వే తెలియాలి, దట్స్ ఇట్. సో నాట్ ఐజీడబ్ల్యూ అసలు ఏంది అంటే చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఐజీడబ్ల్యూ గురించి తెలుసుకోవాలి, నాట్ గురించి తెలుసుకోవాలి. ఈ రెండు మనం తయారు చేయాలి. ఇప్పుడు అందుకోసమే ఇప్పుడు VPCలో ఐజీడబ్ల్యూ మనమే తయారు చేయాలి, నాట్ మనమే తయారు చేయాలి. ఈ రెండింటికి అసలు ఏమేమో తెలియకుండా మనం తయారు చేసుకొని పెట్టుకుంటే వేస్ట్ కదా. సరే, సో చూడండి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, బై డిఫాల్ట్ వెన్ ఎవర్ వి లాంచ్ ఎనీ ఇన్స్టాన్స్. వాట్ ఇస్ దిస్? ఎనీ ఇన్స్టాన్స్. మనం ఎప్పుడైనా సరే ఒక ఇన్స్టాన్స్ అనేది మనం లాంచ్ చేసినప్పుడు, ఎస్, ఇది ఒక ఇన్స్టాన్స్ అనుకోండి. ఇన్స్టాన్స్ అంటే ఇన్సైడ్ సబ్నెట్ దేర్ విల్ బి ఇన్స్టాన్స్. అట్లా మీరు ఊహించుకోవాలి. ఇన్స్టాన్స్ అంటే ఇది సపరేట్ గా ఉండదు. సబ్నెట్ ఎక్కడ ఉంటుంది? అది VPCలో ఒక సబ్నెట్ ఉంది, ఆ సబ్నెట్ లో ఇన్స్టాన్స్ ఉంది అని గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. సరే, బాగుంది. సో వెన్ ఎవర్ యూ లాంచ్ ఎనీ సర్వర్, ఎనీ ఇన్స్టాన్స్, దట్ ఇన్స్టాన్స్ విల్ బి హ్యావింగ్ ఇంటర్నెట్ యాక్సెస్ బై డిఫాల్ట్. యాక్చువల్ గా చెప్పాలంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది దీనికి. ఎస్, సింపుల్, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. That means what? You log in and you download and you install any package inside the server, no issue. Not an issue. Understand, friends? That means what? Inside a VPC, we have an internet access by default. Inside VPC, we have a internet access by default. Yes or no? Yes. Inside a VPC, we have a internet access by default. So now question ఏంటంటే, who provides this internet access to this VPC? Yes, friends. We'll answer this question. Who answer this question, friends? నా క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే, ఏం చెప్తున్నా నేను? ఎస్, బై డిఫాల్ట్ వెన్ ఎవర్ యూ లాంచ్ ఎనీ ఇన్స్టాన్స్, ద ఇన్స్టాన్స్ విల్ బి గెటింగ్ ఇంటర్నెట్ యాక్సెస్. ఓకే, నో ప్రాబ్లం. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ యాక్సెస్ వీ కెన్ లాగ్ ఇన్ అండ్ వీ కెన్ డౌన్లోడ్ అగైన్, వీ కెన్ ఇన్స్టాల్ ఎనీ ప్యాకేజ్. ఎస్, వీ కెన్ ఆల్సో యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ AWS సర్వీసెస్. ఏ సర్వీస్ నైనా మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. ఎస్, అదర్వైజ్ ఏ సర్వీస్ మనం యూజ్ చేసుకోలేం కదా. నువ్వు AWS లో ఏ సర్వీస్ టచ్ చేసినా సరే, ఇట్ రిక్వైర్స్ ఇంటర్నెట్ కనెక్షన్. ఆ సర్వీస్ ఉపయోగించుకోవాలంటే నీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఆ సర్వీస్ ఎవరు ఉపయోగించుకోవాలి? ఇన్స్టాన్స్ ఉపయోగించుకోవాలి. కాబట్టి AWS సర్వీస్ ను ఉపయోగించుకునేటప్పుడు ఇన్స్టాన్స్ కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. బాగుంది. బట్ హూ ప్రొవైడ్ ఇంటర్నెట్ కనెక్షన్? ఎస్, దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఇంటర్నెట్ కనెక్షన్ ఇక్కడ వస్తుంది అంటున్నాను. హూ ప్రొవైడ్? IGW. ఒక్క నిమిషం. సో inside a VPC, we have internet access by default. Okay, but my question is, who provides provides internet access to the VPC? ఇది రియల్ టైంలో ఇలాగే అడుగుతాను నేను క్వశ్చన్. అప్పుడు మీరు ఆన్సర్ ఎలా చెప్పాలి అంటే, ఎస్ ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఇంటర్నెట్ గేట్వే. ఎస్, ఇంటర్నెట్ గేట్వే అని చెప్పాలి. ఇంటర్నెట్ గేట్వే అనేది మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. దట్స్ ఇట్. ఇంటర్నెట్ గేట్వే, ఇట్ ప్రొవైడ్ ఇంటర్నెట్ టు ద VPC. అలా రాసుకోండి. సో ఇంటర్నెట్ గేట్వే, IGW provides internet access
టు ద విపిసి. సో ఎవరైనా సరే క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని అలా చెప్పండి. ఓకేనా? గుడ్, బాగుంది. సరే సార్, విపిసికి ఇంటర్నెట్ యాక్సెస్ రావాలంటే ఐజీడబ్ల్యూ సహకరిస్తుందని చెప్పారు మీరు. ఎవ్రీథింగ్ విల్ బి ఎస్, ఫైన్, ఎక్సలెంట్. ఓకేనా? అంటే ఏంటి? ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ఎస్ ఫ్రెండ్స్, అది కూడా రాసుకోండి. దట్ మీన్స్ వాట్? ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ పాసిబుల్ విత్ ఎవ్రీథింగ్. ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అంటే లోపలికి వెళ్ళటం కానీ బయటికి రావటం కానీ ఏదైనా సరే ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ పాసిబుల్ త్రూ ఐజీడబ్ల్యూ ఓన్లీ. దట్స్ ఇట్. రిక్వెస్ట్ ఇన్ అవ్వాలన్నా, రిక్వెస్ట్ బయటికి వెళ్ళాలన్నా ఏదైనా సరే ఐజీడబ్ల్యూ నుంచి వస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఎస్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై ఐజీడబ్ల్యూ త్రూ ఐజీడబ్ల్యూ. ఓకే, బాగుంది. సో అంటే పాసిబుల్ విత్ ఓన్లీ ఎస్, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ పాసిబుల్ విత్, అట్లాగే రాసుకోండి. ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ పాసిబుల్ అంటే నేను లేమన్ లాంగ్వేజ్ రాస్తున్నాను. పాసిబుల్ విత్ ఐజీడబ్ల్యూ ఓన్లీ. సరే సార్, బాగుంది. రియల్ గా చెప్పాలంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఫర్ ఎస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఐజీడబ్ల్యూ ఇంటర్నెట్ యాక్సెస్ ఎవరికో తెలుసా? మీరు అదే గుర్తుపెట్టుకోవాల్సింది. చూడండి, యాక్చువల్ గా ఐజీడబ్ల్యూ అనేది ఇంటర్నెట్ యాక్సెస్ ఎవరికి ఇస్తుంది అంటే పబ్లిక్ సబ్నెట్స్ కు మాత్రమే ఇస్తుంది ఐజీడబ్ల్యూ. అది అక్కడ పాయింట్. ఎస్. సో చూసారా మీరు? ఎస్, ఇది పబ్లిక్ సబ్నెట్ బాస్, ఇది పబ్లిక్ సబ్నెట్స్. దట్స్ ఇట్. అయితే ఐజీడబ్ల్యూ అనేది ఇంటర్నెట్ యాక్సెస్ పబ్లిక్ సబ్నెట్స్ కు మాత్రమే అలో చేస్తుంది. దట్స్ ఇట్. అర్థమైనా? ఇన్సైడ్ విపిసి all the public subnets required internet access. Good. అర్థమైందా? ఫర్ దట్ వీఆర్ యూజింగ్ ఐజీడబ్ల్యూ దానికోసం ఉపయోగిస్తాం. ఎందుకు? పబ్లిక్ సబ్నెట్స్ కోసం. With the help of this IGW, yes, the public subnets can access the internet through IGW. Public subnets can access the internet through IGW. అది కావాలంటే రాసుకోండి. Public subnets can able to access the internet with IGW only. పబ్లిక్ సబ్నెట్స్ నేను మాట్లాడుతున్నాను. అర్థమైందా? సో ఇది సింపుల్ గా. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ సబ్నెట్స్ కూడా రౌటింగ్ ఎట్లా జరిగింది అంటే ఐజీడబ్ల్యూ ద్వారా జరిగింది. పబ్లిక్ సబ్నెట్స్ రౌటింగ్ కూడా ఐజీడబ్ల్యూ ద్వారా జరిగింది. పబ్లిక్ సబ్నెట్స్ ఎస్ ఫ్రెండ్స్ ఈజ్ రౌటింగ్ టు ద ఐజీడబ్ల్యూ ఉంది. రౌటింగ్ టోటల్ గా చెప్పాలంటే అది కావాలంటే రాసుకోండి. పబ్లిక్ సబ్నెట్స్ రౌటింగ్ త్రూ ఐజీడబ్ల్యూ ఓన్లీ. ఓకే, బాగుంది. పబ్లిక్ సబ్నెట్స్ రౌటింగ్ త్రూ ఐజీడబ్ల్యూ ఓన్లీ. ఓకే, సరే, బాగానే ఉంది సార్. మరి ఈ పబ్లిక్ సబ్నెట్స్ కి ఇంటర్నెట్ వస్తే ఈ పబ్లిక్ సబ్నెట్ ఉన్న సర్వర్లు కూడా ఇంటర్నెట్ వస్తుందా? ఎస్, ఎక్సలెంట్ గా వచ్చింది. అంతే కదా? ఇక్కడ మనకి పబ్లిక్ సబ్నెట్ లో సర్వర్స్ ఉన్నాయి. ఎస్, ద సర్వర్స్ విల్ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్ ఆల్సో. ఎస్, అంటే దాని అర్థం ఏమైంది అంటే మనం బయటికి వెళ్ళొచ్చు, ఓ ప్యాకేజీని డౌన్లోడ్ చేసుకుంటాం. ఎస్, అర్థమైంది. ప్యాకేజీని డౌన్లోడ్ చేసుకుంటాం, మళ్ళీ లోపలికి వస్తాం, మళ్ళీ దాన్ని ఇన్స్టాల్ చేయగలం. ఎస్, అవసరమైతే ఎస్ AWS సర్వీసెస్ ను ఉపయోగించుకోగలం. ఎస్, ఈజీగా AWS సర్వీస్ ను కూడా ఉపయోగించుకోండి. ఎందుకు? ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఈ సర్వర్కి, ఈ పబ్లిక్ సబ్నెట్స్ కి బై డిఫాల్ట్ నేచర్ అది. యాక్చువల్ రియల్ గా చెప్పాలంటే బాగుంది. దట్ మీన్స్ వాట్? we can access, yes, can get internet access directly through IGW. Internet access, yes friends, through IGW only. So who is providing internet access? IGW. Okay, బాగుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎస్, వితౌట్ IGW ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ద ఇంటర్నెట్ యాక్సెస్. క్వశ్చన్ అడుగుతాడు వాడు. ఎట్లా అడుగుతాడు? ఎస్, ఇలా క్వశ్చన్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు అంటే without IGW, can any VPC
కెన్ ఎనీ విపిసి గెట్ ద ఇంటర్నెట్ యాక్సెస్? క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏం రాయాలంటే ఎస్, నో, నాట్ పాసిబుల్, నో, నాట్ పాసిబుల్ అని రాయాలి. అర్థమైందా? సో కెన్ ఎనీ సర్వర్ గెట్ ద ఇంటర్నెట్ యాక్సెస్? నో, నాట్ పాసిబుల్. కెన్ ఎనీ సర్వర్ గెట్ ద ఇంటర్నెట్ యాక్సెస్? ఆన్సర్ నో, నాట్ పాసిబుల్. అంటే పుష్ప సినిమా 2 చూసినట్టు ఉండదు ఇది. కొంచెం గ్రాంధికంగా అర్థం కాని భాషలో ఉంటాయి. మీరు ఏంటంటే పుష్ప 2 చూడాలా, త్రిపురాలు చూడాలంటే ఇక్కడ కాదు. ఇది లైఫ్ కి సంబంధించిన సబ్జెక్టు, అదేమో ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన సబ్జెక్ట్. అది ఈజీగా ఎక్కింది, ఇది ఎక్కదు అంతే. ఇది ఏమన్నా మ్యూజిక్ కొట్టి పాటలు వాయించేది కాదు. దయచేసి నిద్రపోగకండి దయచేసి. సబ్జెక్ట్ ఇది లైఫ్ కి సంబంధించిన సబ్జెక్ట్, బతకడానికి అంతే. కెన్ ఎనీ సర్వర్ గెట్ ద ఇంటర్నెట్ యాక్సెస్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అవ్వదు. ఏది? వితౌట్ ఐజీడబ్ల్యూ. నేను అంటుంది వితౌట్ ఐజీడబ్ల్యూ. ఎస్. కెన్ ఎనీ సర్వర్ అంటున్నా నేను. ఎస్. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. పాసిబుల్. సరే, బాగుంది సార్. యాక్చువల్గా చెప్పాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను ఆల్రెడీ. సో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు వస్తుంది మీకు ఏది? నాట్ గేట్వే ఇప్పుడు వస్తుంది. ఇది అర్థం చేసుకున్నారు కదా ఐజీడబ్ల్యూ. ఇప్పుడు నాట్ వస్తుంది. నాట్ అర్థం చేసుకోవడానికి ఇది ఈ తపనంతా. ఓకేనా? సరే, గుడ్. సో ఇక్కడ మీరు యాక్చువల్గా ఎస్, పబ్లిక్ సబ్నెట్స్ ఓకే ఉన్నాయి. గుడ్. ఇది ఇక్కడ వచ్చేసి ఎస్ ఫ్రెండ్స్, పబ్లిక్ సబ్నెట్స్. ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ సబ్నెట్స్ అనుకోండి. పబ్లిక్ సబ్నెట్స్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సబ్నెట్. బాగుంది. అయితే పబ్లిక్ సబ్నెట్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఇంటర్నెట్ బాస్. ఎస్, can access the internet, but private subnets not exposed to internet. No, it is not possible to access the internet by default. Not exposed to the internet, not access to the internet, not access to the internet. Public subnets can access to the internet. Private subnet not able to access the internet by default. అర్థమైందా? సో నేనేమంటానంటే క్వశ్చన్, కొంతమంది ఏమంటారంటే కెన్ యూ యాక్సెస్ పబ్లిక్ సబ్నెట్? కెన్ యూ యాక్సెస్ ద ఇంటర్నెట్? కెన్ యూ యాక్సెస్ ద పబ్లిక్ సబ్నెట్స్ డైరెక్ట్లీ అంటాడు. కొంతమంది ఎట్లా అంటాడు, కెన్ యూ యాక్సెస్ ద పబ్లిక్ సబ్నెట్స్ డైరెక్ట్లీ? క్వశ్చన్ చూడండి, కెన్ యూ యాక్సెస్ ద పబ్లిక్, కెన్ యూ యాక్సెస్ ఆర్ కెన్ యూ కనెక్ట్ ద పబ్లిక్ సబ్నెట్స్ డైరెక్ట్లీ? ఎస్. సో డైరెక్ట్లీ అంటే దీనికి ఆన్సర్ ఏందయ్యానంటే, దీనికి ఆన్సర్ ఎస్ఏ. దీనికి ఆన్సర్ ఎస్ఏ. బట్ ఇక్కడ ఏంది? కెన్ యూ యాక్సెస్ ద ప్రైవేట్ సబ్నెట్స్ డైరెక్ట్లీ? కెన్ యాక్సెస్ ద ప్రైవేట్ సబ్నెట్స్ డైరెక్ట్లీ? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆన్సర్ ఇలా మీరు నో, ఇట్ ఈస్ నాట్ ఆన్సర్, నాట్ పాసిబుల్. ఇప్పుడు పాసిబుల్ అయ్యేదానికి ఏముంది నీ దగ్గర అంటే అప్పుడు నాట్ గేట్వే చెప్పాలి. ఓహో, అంటే ఇంటర్నెట్ గేట్వే అనేది పబ్లిక్ సబ్నెట్స్ కోసం పనిచేస్తుంది, నాట్ గేట్వే అనేది ప్రైవేట్ సబ్నెట్ కోసం ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వడం కోసం పనిచేస్తుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ యూ కెనాట్ యాక్సెస్ ద ప్రైవేట్ సబ్నెట్స్. దెర్ ఈస్ నో ఇంటర్నెట్ కనెక్షన్ విత్ దిస్ ప్రైవేట్ సబ్నెట్స్. దాట్స్ వై. సో అట్లాగా అనమాట మనకి సింపుల్ గా చెప్పాలంటే. దట్ మీన్స్ వాట్? సో పబ్లిక్ సబ్నెట్స్ అనేది ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఎలా యాక్సెస్ చేసుకుంటుంది అంటే ఐజీవీ ద్వారా యాక్సెస్ చేస్తుంది, ఐజీడబ్ల్యూ ద్వారా. మరి ప్రైవేట్ సబ్నెట్స్ ఎలా చేసుకుంటుంది అంటే ఇంటర్నెట్ గేట్వే కాదు, నాట్ గేట్వే ద్వారా చేసుకుంటుంది. ఎస్, అది సంగతి. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు భాష? ఎస్, ఇది స్టోరీ. ఇక్కడ ఉంటుంది నాట్. ఎస్, ఇక్కడ నాట్ గేట్వే, నాట్ గేట్వే. ఎస్, నాట్ గేట్వే. ఇదేంటి బాస్? ఇది ప్రైవేట్ సబ్నెట్స్. ఇందాక నేను చెప్పింది, అడిగిన క్వశ్చన్ అదే, ప్రైవేట్ సబ్నెట్స్. సో ప్రైవేట్ సబ్నెట్ ఏదో ప్రైవేట్ సబ్నెట్. ఎస్, ఈ ప్రైవేట్ సబ్నెట్ కి ఇంటర్నెట్ యాక్సెస్ అంటే ప్రైవేట్ సబ్నెట్లు ఏముంటాయి? సర్వర్లు ఏముండేది, చాలా సర్వర్లు ఉంటాయి. ఆ సర్వర్లకు ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి. ఎందుకు? మనకి AWS సర్వీసులు ఉపయోగించాలన్నా ఇంటర్నెట్ సర్వీస్ కావాలి.
లేదు ఈ ఇన్స్టాన్సెస్ లో మనం ఏదైనా ఇన్స్టాల్ చేయాలన్నా ఏదైనా డౌన్లోడ్ చేయాలన్నా ఈ సర్వర్లకి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి. బట్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ప్రైవేట్ సబ్నెట్స్ కి లేవు యాక్చువల్ గా చెప్పాలంటే. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ కనెక్షన్, ఎస్ యూ గో టు నాట్ గేట్వే. త్రూ నాట్ గేట్వే ద్వారా వెళ్ళి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటాను, ఇంటర్నెట్ కనెక్ట్ అవుతాను త్రూ నాట్ గేట్వే. నాట్ గేట్వే తర్వాత నాట్ గేట్వే ఎక్కడ కనెక్ట్ అయితే మళ్ళీ ఐజీడబ్ల్యూకే. ఎస్ 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 కంపల్సరీగా ఐజీడబ్ల్యూ కనెక్ట్ అవ్వాల్సింది ఎవరైనా సరే. ఎస్ ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే ఐజీడబ్ల్యూ. కానీ పబ్లిక్ అనేది సబ్నెట్స్ ఏంటంటే డైరెక్ట్ గా ఐజీబీతో వెళ్ళిపోతాయి. కానీ ప్రైవేట్ సబ్నెట్స్ ఏంటంటే నో నో నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఐజీడబ్ల్యూ. పబ్లిక్ సబ్నెట్స్ మాత్రం డైరెక్ట్లీ గో టు ఐజీడబ్ల్యూ, బట్ ప్రైవేట్ సబ్నెట్స్ నో, నాట్ పాసిబుల్ త్రూ నాట్ గేట్వే. అంటే ఆ నాట్ గేట్వే ద్వారాగా ఐజీడబ్ల్యూకి వెళ్ళి ఎస్ అప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటాం, ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటారు. అదనమాట విషయం. అర్థమైంది అన్నావు. సో వీఆర్ గెట్టింగ్ ద ఇంటర్నెట్ కనెక్షన్, ఇంటర్నెట్ యాక్సెస్ ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ నాట్ గేట్వే. అర్థమైంది. నాట్ గేట్వే అంటే అది ఐజీడబ్ల్యూ ఉండేది. బట్ ఐజీడబ్ల్యూలో నుంచే ఇది వెళ్ళాలి, అంతేగాని నాట్ గేట్ డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్నెట్ నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ నాట్ గేట్వే? ఎస్ టు ప్రొవైడ్ ఇంటర్నెట్ యాక్సెస్ టు ద ప్రైవేట్ సబ్నెట్స్. అలా రాసుకోండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ నాట్ గేట్వే? సో who provides internet access, the private subnets. అది ఇప్పుడు ఆన్సర్. ప్రైవేట్ సబ్నెట్లకి ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చేది ఎవరు, ఈ ప్రొవైడ్ చేసే వ్యక్తి ఎవరు? ఆన్సర్ నాట్ గేట్వే. దట్స్ ఇట్. వాడు ప్రొవైడ్ చేసేది నాట్ గేట్వే. సో రియల్ గా చెప్పాలంటే ఈ నాట్ గేట్వేకి ఎస్ ఫ్రెండ్స్, ఈ ప్రైవేట్ యాక్సెస్ కి ప్రైవేట్ సబ్నెట్స్ కి ఎస్ ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఐజీడబ్ల్యూ మొత్తానికి కనెక్షన్ అనమాట. సో బికాస్ ఆఫ్ this connection we can able to get the internet access with our private subnets. బట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకి ప్రైవేట్ సబ్నెట్స్ అనేది ఎస్ ఫ్రెండ్స్ నాట్ గేట్వే. అర్థమైందా? త్రూ నాట్ గేట్వే ఎస్ ఐజీడబ్ల్యూ ఎస్ ఇంటర్నెట్ గేట్వే. ఇస్ త్రూ ఇంటర్నెట్ గేట్వే వీ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్. ఇది ఇంటర్నెట్, దాట్స్ ఇట్. ఇది స్టోరీ. అట్లాగే వెళ్ళిద్ది అనమాట. ఇదేంటిది సార్ అంటే ఇది ప్రైవేట్ సబ్నెట్స్. ఎస్. సో ఆ విధంగా వెళ్ళి కలిసిద్ది అనమాట. అర్థమైందా? సో అంటే జనరల్ గా ఏంది ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే అనేది మీడియేటరే మనకి, అంతే కదా ప్రైవేట్ సబ్నెట్స్ కి. అర్థమైందా? ప్రైవేట్ సబ్నెట్స్ కి ఎస్ ఫ్రెండ్స్, ఇంటర్నెట్ గేట్వేకి మీడియేటర్ నాట్ అని చెప్పొచ్చు. అర్థమైందా? అసలు ఇంటర్నెట్ కి ఎవడు మీడియేటర్ అంటే ఐజీవీ అని చెప్పొచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. వాడే మనకి ఇదంతా సప్లై చేస్తాం. ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ నాట్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ కనెక్షన్ విత్ అవర్ ప్రైవేట్ సబ్నెట్స్. మన సబ్నెట్స్ కి ఆ విధంగా ఇంటర్నెట్ వస్తుంది. ఓకే, that means what? Inside a VPC we have a private subnets. Inside a private subnet we have a servers. These servers require internet connection. మీరు ఇలా చెప్పాలి. Yes, these servers require internet connection. That means what? Internet access కావాలి మనకి. Means the private subnets trying to access the internet, సో అలాంటి ఇంటర్నెట్ యాక్సెస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు అవి నాట్ గేట్వే ద్వారాగా ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాయి. ఎస్. కొంతమంది అడుగుతారు, ఎలాగ అడుగుతారు? కొంతమంది అడుగుతారంటే క్వశ్చన్, is it possible to get the internet is private subnets possible to get the internet directly? Can get the internet access directly, is it possible? No, not Yes friends, possible. answer. No, not possible. So with the help of directly not possible. With the help of NAT gateway. Yes, directly not possible. ఇలా చెప్పాలా?
ఇది రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, డైరెక్ట్లీ నాట్ పాసిబుల్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ NAT. NAT gateway, so with the help of NAT gateway through IGW, yes, through IGW, with the help of NAT gateway through IGW, yes, the private subnets Get the internet access. అది actually get the internet access. అది సింపుల్ వర్డ్స్ లో అట్లా అన్నమాట. అది విషయం అది అర్థం చేసుకోగలిగితే చాలు అంతే. సో అది అంటే ఇప్పుడు అర్థమైంది మీకు. ఏమర్థమైంది బాబు? టోటల్ గా ఎంటైర్ నెట్వర్క్ మొత్తానికి ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చేవాడు IGW, పబ్లిక్ సబ్నెట్స్ కూడా IGW సెట్ అవుతాడు. బట్ ప్రైవేట్ కి మాత్రం IGW సెట్ కాడు. ఎందుకంటే ప్రైవేట్ కి పబ్లిక్ కి చాలా తేడా ఉంది. అంటే మనం ఎలాగా నాట్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ IP అడ్రస్ తీసుకొని పబ్లిక్ IP అడ్రస్ గా కన్వర్ట్ చేసిద్ది. ఇంటర్నెట్ కి పబ్లిక్ IP అడ్రస్ మాత్రమే కనపడింది. మన పబ్లిక్ IP అడ్రస్లు మాత్రమే కనపడతాయి కానీ మన ప్రైవేట్ IP అడ్రస్లు కనపడవు. యాక్చువల్ గా చెప్పాలంటే అంటే మనం ఎప్పుడైనా సరే ఒక రిక్వెస్ట్ వెళ్తున్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఎప్పుడు అంటే చాలా జమానాలో చెప్పాను. ఒక నాట్ ఉంటుంది ఇక్కడ, అవునా, నాట్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ సర్వర్ డైరెక్ట్ గా ఇంటర్నెట్ యాక్సెస్ కనెక్ట్ అవ్వాలంటే ఏదైతే సర్వర్ ప్రైవేట్ IP ఉందో అర్థమైందా, ఆ ప్రైవేట్ IP ఇక్కడ క్యాప్చర్ చేసుకునిద్ది నాట్. ఆ ప్రైవేట్ IPని క్యాప్చర్ చేసుకొని వన్ మోర్ ఒక IP అడ్రస్ ని జనరేట్ చేస్తుంది. వన్ మోర్ IP అడ్రస్ ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ నాట్ టేక్స్ ద ప్రైవేట్ IP అడ్రస్ అండ్ జనరేట్ వన్ మోర్ IP అడ్రస్. అర్థమైంది? అంటే ప్రైవేట్ IP అడ్రస్ తీసుకునిద్ది నాట్. యాక్చువల్ గా చెప్పాలంటే ప్రైవేట్ IP అడ్రస్ ని తీసుకునిద్ది నాట్. ఇట్ టేక్స్ ద ప్రైవేట్ IP అడ్రస్ పాస్. ప్రైవేట్ IP అడ్రస్ తీసుకుంది. ప్రైవేట్ IP అడ్రస్ తీసుకొని వెంటనే ఈ నాట్ ఏం చేస్తుందంటే బాస్ ఆ ప్రైవేట్ ని ఒక న్యూ IP అడ్రస్ గా జనరేట్ చేస్తుంది. దట్ మీన్స్ కన్వర్ట్ చేస్తాను. ఆ ప్రైవేట్ IP అడ్రస్ కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయిన తర్వాత దీన్నే మనం ఏమని పిలుస్తామంటే పబ్లిక్ IP అని పిలుస్తాం. పబ్లిక్ IP అడ్రస్ ఆర్ గ్లోబల్ IP అడ్రస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, గ్లోబల్ IP అడ్రస్. సో ఈ గ్లోబల్ IP అడ్రస్, ఈ పబ్లిక్ IP అడ్రస్ మాత్రమే క్యాన్ టాక్ టు ఇంటర్నెట్. దిస్ ఈజ్ ఇంటర్నెట్ అట్లా అనమాట యాక్చువల్ గా. సో నాట్ అనేవాడు మీడియేటర్ అనమాట. ఏం చేస్తాడు? ఇట్ టేక్స్ ద ప్రైవేట్ IP అడ్రస్ అండ్ ట్రాన్స్లేట్ ఇంటూ ఆర్ కన్వర్ట్ ఇంటూ గ్లోబల్ IP అడ్రసెస్ అండ్ పబ్లిక్ IP అడ్రస్. దిస్ పబ్లిక్ IP అడ్రస్ కెన్ టాక్ టు ఇంటర్నెట్. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ కి మన ప్రైవేట్ IP అడ్రస్ ఎక్స్పోజ్ అవుతుందా? నోవే. మన సర్వర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇంటర్ దగ్గర ఉంటుందా? నోవే. అదే మన సర్వర్ ప్రైవేట్ IP అడ్రస్ తెలిస్తే హ్యాకర్ వచ్చి హ్యాక్ చేసి పడేస్తాడు. పబ్లిక్ లో ఉండొద్దు. అందుకోసం ఈ పబ్లిక్ IP అడ్రస్సే తెలుసు కానీ ఎవరికైనా సరే మన సర్వర్ యొక్క ప్రైవేట్ IP అడ్రస్ ఎవరికి తెలియదు. బట్ తెలియకుండా ఉండటం కోసం ఇక్కడ నాట్ అనేది ఇలాగా పనిచేస్తూ ఉంటుంది మనకి. అట్లా అనమాట. సో ఇది నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఇలా చేస్తూ ఉంటుంది ఇది. అందువల్ల నోబడీ కెన్ యాక్సెస్ దిస్ సర్వర్ ఇది. బట్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ దిస్ సర్వర్ ఇట్ రిక్వైర్స్ సమ్ sort of security, yes or no, some sort of authorization, yes, it requires ఇట్లాగా అనమాట. అంతేగాని డైరెక్ట్ గా వెళ్ళేసి దీన్ని నేనే ప్రైవేట్ సబ్నెట్స్ లో ఉన్న సర్వర్ ని నేను యాక్సెస్ చేసుకుంటా, నేను హ్యాకర్ని, ఐ నో హ్యాకింగ్, నథింగ్ నాట్ పాసిబుల్. ఎక్కడ నాట్ ఉన్నాడు మధ్యలో, హూ ఆర్ యూ, స్టాప్ దిస్ అంటాడు వెంటనే. మధ్యలో మళ్ళీ ఎవడు ఉంటాడు? ఇంటర్నెట్ గేట్వే. ఆర్ నో? ఇంటర్నెట్ గేట్వే ఇక్కడ ఉంటాడు వాడు. హూ ఆర్ యూ, ఎవడరా బాబు, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ పర్సన్ టు యాక్సెస్ దిస్ సర్వర్ అని వాడంటాడు మళ్ళీ. సో ఈ విధంగా అనమాట మధ్యలో ఇంటర్నెట్ గేట్వే, నాట్ గేట్వే, ఆ తర్వాత సర్వర్లు ఉంటాయి. ఇంటర్నెట్ గేట్వే, నాట్ గేట్వే, ఆ తర్వాత పబ్లిక్ సబ్నెట్స్, ప్రైవేట్ సబ్నెట్స్, ఆ ప్రైవేట్ సబ్నెట్ లో సర్వర్లు. యాక్చువల్ గా చూడండి నేను చూపిస్తాను. సో ఈ సైడ్ రాద్దాం అంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటానికి. అంటే పార్ట్లుగా విడగొట్టి చెప్తున్నాను, మొత్తం ఒకేసారి కంబైన్ చేస్తాను. అందుకోసం పార్ట్లుగా ఏంటంటే మీకు ఇది ఇట్లా చెప్పకపోతే అర్థం కాదని నాకు అర్థమైంది. అందుకోసం మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. చాలా మంది పాపం ఏంటంటే పాపం ఇంట్రెస్ట్ ఉందిలే కానీ
కాన్సెప్ట్ ని అర్థం చేసుకునే స్థాయి కొంతమందికి శక్తి సాలదు ఆ టైంలో. సర్టన్ థింగ్స్ వి మే నాట్ జస్ట్ ఆన్ ద స్పాట్, స్లోగా అర్థమైంది కొంతమందికి, అందుకోసం. సో ఈ ప్రైవేట్ సబ్నెట్ లో సర్వర్లు ఉంటాయి యాక్చువల్ గా. దాట్స్ ఇట్. ఇక్కడ ఎవడుంటాడంటే నాట్, NAT, నాట్. సో ఈ నాట్ ఎవరితో కనెక్ట్ అవుతాడంటే IGW. ఈ IGW ఎవరితో కనెక్ట్ అవుతాడా అంటే ఇంటర్నెట్. అట్లా వస్తుంది మనకి ఫ్లో, అది ఫ్లో యాక్చువల్ గా. సో ఆ విధంగా మనకి ఫ్లో ఇంటర్నెట్ ద్వారాగా, మళ్ళీ నాట్ ద్వారాగా, మళ్ళీ ఇట్లా ఫ్లో ఇది రియల్ గా చెప్పాలి. అయితే ఇక్కడ ఉన్న ఈ సర్వర్స్ కున్న ఏదైనా సరే ప్రైవేట్ IP అడ్రస్లు మొత్తం కూడా, ఫ్రెండ్స్, ప్రైవేట్ IPs మొత్తం కూడా ఈ నాట్ ఏం చేస్తుంటే పబ్లిక్ గా మార్చి పడేస్తుంది. దే జనరేట్ వన్ మోర్ IP అడ్రస్, దట్ మీన్స్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ పబ్లిక్ IP అడ్రస్. నీ IP అడ్రస్ ని తీసుకునింది, బట్ ఇట్ జనరేట్స్ ఎ న్యూ IP అడ్రస్. దట్ న్యూ IP అడ్రస్ వి కన్సిడర్ యాజ్ ఎ పబ్లిక్ IP అడ్రస్ ఆర్ గ్లోబల్ IP అడ్రస్. అట్లా ఇది గ్లోబల్ IP అంటారు మనం. సో ఈ గ్లోబల్ IP ఆ గ్లోబల్ IP నుంచి మనం ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకుంటాం. దట్ మీన్స్ వాట్, ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయ్యేది, మనం హ్యాకర్ కి ఎక్స్పోజ్ అయ్యేది మన పబ్లిక్ IP మాత్రమే. We should not disclose our private IP address to anybody. If you are working in any organization, in this organization we have so many private subnets are available, and this private subnets we have so many servers are available, but as a organization it is not disclosed to their servers private IP address to anybody. అంతే కదా, పొరపాటులో ఇదే ఈ ప్రైవేట్ IP అడ్రస్లు అంటే ప్రైవేట్ సబ్నెట్స్ మనం దేనికి ఉపయోగిస్తాం రియల్ గా చెప్పాలంటే? DB, అంతే కదా, డేటాబేస్ సర్వర్లు ఉంటాయి దీంట్లో. DB సర్వర్స్ ఇక్కడే ఉండేది. తర్వాత ఏంది, అప్లికేషన్ సర్వర్లు ఇక్కడే ఉంటాయి. అప్లికేషన్ సర్వర్ అంటే ఏంది, జావా, పైథాన్ రాసిన కోడ్, అప్లికేషన్ కోడ్ ఇక్కడే ఉంటుంది. సో డైరెక్ట్ గా ఎవడైనా వచ్చి ఈ సర్వర్ ని అటాక్ చేస్తే, అర్థమైందా? మరి ఆ అటాక్ చేసిన తర్వాత DB సర్వర్లు చాలా పవర్ఫుల్ అండ్ యాజ్ వెల్ చాలా క్రూషియల్. దిస్ మై బిజినెస్ డేటా ఇస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ DB సర్వర్స్. అంతే కదా, నేను చెప్పాను ఆల్రెడీ. DB సర్వర్ల కోసం ప్రైవేట్ సబ్నెట్స్ వాడాలి, అప్లికేషన్ సర్వర్ల కోసం ప్రైవేట్ సబ్నెట్స్ వాడాలి. నేను చెప్పాను ఆల్రెడీ. DB సర్వర్లు మొత్తం కూడా ఇన్సైడ్ ప్రైవేట్ సబ్నెట్స్, అప్లికేషన్ సర్వర్లు మొత్తం కూడా ఇన్సైడ్ ప్రైవేట్ సబ్నెట్స్. దట్స్ ఇట్. లేదు సార్ మేము పబ్లిక్ లో పెట్టేద్దామంటే ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్ సర్వర్స్ అండ్ ఎనీబడి కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్ ఇన్ దిస్ సర్వర్. చాలా పెద్ద ప్రమాదం అయితే, హ్యాక్ చేసినా హ్యాక్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది యాక్చువల్ గా ఇంటర్నెట్ గేట్వే. సరే, సో నేనేమంటానంటే ఈజ్ ఇట్ గుడ్ వే టు యాక్సెస్ ద ఇంటర్నెట్ త్రూ IGW? నో, ఇట్ ఈస్ నాట్. దెన్ విల్ బి పబ్లిక్ ఆర్ ప్రైవేట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఇలా చేస్తాం. ఓకేనా? కావాలంటే రాసుకోండి. నాట్ గేట్వే యూజ్డ్ ఓన్లీ ఫర్, చాలా మందికి తెలియదు పాపం, ఇబ్బంది పడతారు. యూజ్డ్ ఫర్ ఓన్లీ ఫర్ నాట్ గేట్వే యూజ్డ్ ఓన్లీ ఫర్ ప్రైవేట్ సబ్నెట్స్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్. దట్స్ ఇట్. అర్థమైందా? సో నాట్ గురించి మనం అక్కడ రాసాం అనుకుంటా, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ రాసాము, పైన రాసాం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ స్టాండ్స్ ఫర్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. ఓకే, సో ఇట్ టేక్స్ ద private IP address and converts public IP, or you can say global IP. సో ప్రైవేట్ IP అడ్రస్ ని మనం ఇంకో భాషలో ఏమంటాం? ప్రైవేట్ అన్న. ఫ్రెండ్స్, ప్రైవేట్ IP. ఓకే, సో పర్సనల్ IP అండ్ లోకల్ IP, ఇట్లాగా మనం ఈ భాషలో పిలుస్తాం. ప్రైవేట్ IP అన్నా, పర్సనల్ IP అన్నా,
Local IP and both are same, all are same. So and converts to, that means what, it takes the private IP address and converts into public IP address. Or మీకు అర్థం కాకపోతే yes, it takes the private IP and generates generates one more IP address that is also called as public IP address. Public IP address అదనమాట యాక్చువల్గా నాట్. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మీకు చాలా స్టోరీ చాలా చక్కగా అర్థమైపోయింది నాకు తెలిసినంత వరకు. ఇందాకైతే కొంచెం కన్ఫ్యూజ్ ఉంది నాట్ గేట్వేకి దానికి. ఓకే, takes the private IP and generates public. That's it. So public IP can expose to internet. అర్థమైందా? సో రాసుకోండి, public IP can expose to internet. No issue. But private IPs will not be, yes friends, will not be exposed to internet. Export to internet. That's it. Then that means what? Private IPs should not disclose to anybody. Private IPs should not disclose to anyone. That's it. Anybody. Yes. That's why we use NAT. అది మీరు చెప్పాల్సింది. That's why ఎందుకు NAT ఉపయోగిస్తాం? ఇందుకే. That's why we use NAT. Yes. Gateway. అందుకు మనం ఉపయోగిస్తాం, NAT ఉపయోగిస్తాం. ఎస్. సో ఇప్పుడు నేనేమంటానంటే ప్రైవేట్ సబ్నెట్స్ అన్ని ఎలా రూట్ అవుతాయి చెప్పగలరా? నేను చెప్పాను. సో నేను చెప్పాను ఏమని అంటే ఎస్, రౌటింగ్ టేబుల్స్. సో ఇప్పుడు మీరు చూడండి, సబ్నెట్స్ ఆర్ 2 types బాస్, అంతేనా? Subnets are 2 types. One is what? Public subnet. Second one is private subnet. Okay, బాగుంది. మరి రౌటింగ్ టేబుల్స్ are 2 types. Routing tables are 2 types. నేనేమంటానంటే ఫస్ట్ ఎస్ పబ్లిక్ రౌటింగ్ టేబుల్, ఎస్. రెండు ప్రైవేట్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. అంటే షార్ట్ కట్ లో ఎట్లా పిలుస్తారంటే ఇక్కడ మనకి రియల్ టైమ్ ఇండస్ట్రీలో అంటే మనం వర్క్ చేసేటప్పుడు కల్చర్ ఎలా ఉంటుందంటే వాడు ఏమంటాడంటే పబ్లిక్ ఆర్టీ అంటాడు. PUBLIC పబ్లిక్ ఆర్టీ. అంతే. ఇదేంద్రా బాబు పబ్లిక్ ఆర్టీ అంటాడే నీడు అర్థం కాదు చాలా మందికి. అంటే పబ్లిక్ రౌటింగ్ అనమాట. ఇదేంది? ప్రైవేట్ PRAVAP ప్రైవేట్ ఆర్టీ అంటే ఏంది? రౌటింగ్ టేబుల్. ప్రైవేట్ రౌటింగ్ టేబుల్, పబ్లిక్ రౌటింగ్ టేబుల్. నేనేమంటానంటే ఎస్, ప్రైవేట్ సబ్నెట్ ఈజ్ రూటింగ్ టు, అర్థమైందా? ప్రైవేట్ సబ్నెట్స్ రూటింగ్ టు which routing table and public subnets routing to which routing table? Yes friends, ఏది? చెప్పండి. పబ్లిక్ సబ్నెట్స్ పబ్లిక్ రౌటింగ్ టేబుల్, ప్రైవేట్ సబ్నెట్స్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. సో నేనేమంటానంటే పబ్లిక్ సబ్నెట్స్ అన్ని కూడా ఎస్ ఫ్రెండ్స్, పబ్లిక్ సబ్నెట్స్ అన్ని కూడా ఏదో అసోసియేటెడ్ విత్ వాట్? IGW. ప్రైవేట్ సబ్నెట్స్ అన్ని కూడా ఎస్ ఫ్రెండ్స్, NAT. అవునా కదా? NAT. GW అంటారు, NAT GW. ఎస్, మనం ఏంటంటే గేట్వే అని రాస్తున్నాం మీకు అర్థం కావడం కోసం అట్లా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఫ్రెండ్స్? సార్ అందరూ చెట్టు ఓకే సార్, అర్థమవుతుంది సార్.
చెట్టుకు రేడియో తగిలించిన వాళ్ళ వింటున్నారు ఏందయ్యా బాబు, రేడియో కాదు ఇది. సరే ఇప్పుడు నేనేమంటానంటే పబ్లిక్ సబ్నెట్స్ ఉన్నాయి, అది ఐజీడబ్ల్యూ. ప్రైవేట్ సబ్నెట్స్ ఉన్నాయి, అదేంది నాట్ గేట్వే. ఓకే, బట్ ఇక్కడ రౌటింగ్ టేబుల్స్ కూడా రెండు ఉన్నాయి, పబ్లిక్ ఉంది, ప్రైవేట్ ఉంది. నేనేమంటానంటే పబ్లిక్ సబ్నెట్స్ పబ్లిక్ రౌటింగ్ టేబుల్స్, ప్రైవేట్ సబ్నెట్స్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్స్. ఓకే, బాగుంది. బట్ ప్రైవేట్ సబ్నెట్ ఈజ్ రౌటింగ్ టు, నేను క్వశ్చన్ అది ఏంది, ప్రైవేట్ PRIVAT, ప్రైవేట్ సబ్నెట్ ఈజ్ రౌటింగ్ టు క్వశ్చన్ మార్క్. మీరు ఆన్సర్లు చెప్పగలగాలి, చూద్దాం. ఆన్సర్లు చెప్తారా? ఆన్సర్లు ఇప్పుడు ప్రైవేట్ సబ్నెట్లు దేంతో రౌటింగ్ అవుతాయి, పబ్లిక్ సబ్నెట్స్ దేంతో రౌటింగ్ అవుతాయి? ఇంటర్నెట్ గేట్వే. పబ్లిక్ అంటే ఎస్, పబ్లిక్ అంటే ఏంది, ఇంటర్నెట్ గేట్వే. ఎక్సలెంట్. ప్రైవేట్ అంటే ఇంటర్నెట్ గేట్వే. ప్రైవేట్ అంటే నాట్ గేట్. ఎక్సలెంట్ ఆన్సర్, ఎక్సలెంట్, సూపర్ ఆన్సర్. గేట్వే. అంతే అంతే. Then private subnet is routing to NAT. Public subnet is routing to internet gate. Routing అంటే ఏంది, వెళ్ళే దారి బాబా. రౌట్ అంటే రూట్, దారి. ఏ దారులు అంటే నాట్ గేట్ వే దారి లాగా పబ్లిక్ సబ్నెట్స్ వెళ్తాయి. అర్థమైందా? It is a ప్రైవేట్ particular సబ్నెట్స్ ఏమో నాట్ గేట్ వే ద్వారా వెళ్తాయని రూటింగ్ అనమాట. అర్థమైంది ఇంగ్లీష్ తెలుగు, అందుకే నేను ఇంగ్లీష్ సక్రమైన పదాలు వాడకుండా తక్కువ స్థాయిలో ఇంగ్లీష్ వాడతా, అంటే కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? ప్రైవేట్ సబ్నెట్స్ ఆర్ రౌటింగ్ టు నాట్. ఆన్సర్ ఏంది, NAT. వాట్ ఈస్ ద ఆన్సర్? NAT. ఓకే, సో ఇదేంటిది ఆన్సర్? ఎస్ ఫ్రెండ్స్, IGW. సింపుల్. IGW ఇంటర్నెట్ గేట్వే. ఓకే, బాగుంది. సరే బాగుంది, సరే బాగుంది. కానీ ఇందాక రాజేంద్ర చెప్పావు కదా, ఒక మాట చెప్పావు. ఏమని చెప్పావు అంటే నేను అడిగాను ఎట్లాగా, కరెక్టే, మరి ఇక్కడ ఇదంతా కూడా ఎస్ ప్రైవేట్ సబ్నెట్స్ కదా. ఎస్, ప్రైవేట్ సబ్నెట్స్ అంటే DB ఉంటుంది, అప్లికేషన్ సర్వర్లు అవన్నీ చాలా ఉంటాయి. ఇది ప్రైవేట్ సబ్నెట్స్ కదా, ఇదేమో ఎస్ ఇదేమో పబ్లిక్ సబ్నెట్స్ కదా, పబ్లిక్ సబ్నెట్స్. మరి ఈ ప్రైవేట్ సబ్నెట్స్ ఎస్ NAT ద్వారా కదా వెళ్ళేది, అవునా? ఎస్, NAT అనేది ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ IGWకి వెళ్ళాలి, అవునా? IGW దగ్గర నుంచి ఇంటర్నెట్ కనెక్షన్కి ఎట్లా వస్తుంది? అయితే నేనేమంటానంటే NATని ప్రైవేట్ సబ్నెట్ లో పెడితే దిస్ NAT విల్ కనెక్ట్ ద ఇంటర్నెట్ గేట్వే. ఇస్ ఇట్ పాసిబుల్? అంటే నేను ఏమంటానంటే ప్రైవేట్ సబ్నెట్ లోనే NAT పెట్టేశా, NAT ఇక్కడే పెట్టేస్తే NAT ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న NAT వెళ్ళి IGWని కలుసుకోలేదు, కనెక్ట్ అవ్వలేదు, మాట్లాడుకోలేదు. ఎందుకు? ఇది ప్రైవేట్ లో ఉంది, కుదరదు. అందుకని NATని కూడా మనం ఎక్కడ పెట్టాలా, పబ్లిక్ సబ్నెట్ లో పెడతాం. ఎస్, అదే ఇందాక రాజేంద్ర నువ్వు చెప్పిన ఆన్సర్ ఇదే. అంటే త్రూ పబ్లిక్ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవుతామని ఒకసారి చెప్పాను నేను, దాన్నే నువ్వు ఇందాక చెప్పావు. ఇది అంటే నాట్ గేట్వే అనేది పబ్లిక్ సబ్నెట్స్ లో క్రియేషన్ చేయాలి. ఎస్, వి మస్ట్ ప్లేస్ ద నాట్ ఇన్సైడ్ పబ్లిక్ సబ్నెట్స్. అర్థమైందా? పబ్లిక్ సబ్నెట్స్ లో చేస్తే అప్పుడు ఈ IGV అనేది పబ్లిక్ సబ్నెట్ ని యాక్సెస్ చేస్తుంది. అప్పుడు NAT అనేది IGVకి ఈజీగా కనెక్ట్ అవ్వగలదు. మీకు అర్థమవుతుందా? సో NAT అనేది పబ్లిక్ సబ్నెట్ లో ఉంచాలా, ప్రైవేట్ సబ్నెట్ లో ఉంచాలా? ఎక్కడ ఉంచితే మంచిది? వేర్ షుడ్ ఐ ప్లేస్ NAT? పబ్లిక్ సబ్నెట్ లో NAT ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఆ పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న NAT డైరెక్ట్ గా IGWని యాక్సెస్ చేసుకోగలదు, IGW NATతో మాట్లాడగలదు. అంతేగాని అసలు IGW అనేది ప్రైవేట్ సబ్నెట్ తో మాట్లాడలేదు. పొరపాటులో నువ్వు ప్రైవేట్ సబ్నెట్ లో NAT పెట్టేసి మాయా NAT చేసా మాట్లాడుకోండి అంటే నో, నాట్ పాసిబుల్. అర్థమైంది? అంటే పబ్లిక్ లో పెట్టాలా మనం ఎప్పుడైనా సరే NATని. ఈ మస్ట్ ప్లేస్ ద
NAT inside public subnets. ఇది కూడా రియల్ టైం క్వశ్చన్స్. సరే, NAT ని యాక్సెస్ చేసుకునేది ఎవరు? Who will access the NAT? Who will access the IGW? ఒక క్వశ్చన్ రాస్తాను, ఆగండి. ఇక్కడ పబ్లిక్. ఒక్క నిమిషం. యాక్సెస్ IGW. యాక్సెస్ NAT. NATని ఎవరు యాక్సెస్ చేసుకుంటారు? అర్థమైందా? IGWని ఎవరు యాక్సెస్ చేసుకుంటారు? ఆన్సర్లు ఏంటి మీ ఆన్సర్లో? అదే కదా రివర్స్ లో అడిగే తిరగతిత్రి, పబ్లిక్ సబ్నెట్లే. అదేనా రివర్స్ లో అడిగా నేను, పబ్లిక్ సబ్నెట్. వీడెవడు? ప్రైవేట్ సబ్నెట్. అంటే రివర్స్ లో అడిగే కావాలని మీకు ఆన్సర్ ఎట్లా చెప్తారని. హూ విల్ యాక్సెస్ ద IGW? పబ్లిక్ సబ్నెట్లు యాక్సెస్ చేసుకుంటాయి. హూ విల్ యాక్సెస్ ద NAT అంటే ప్రైవేట్ సబ్నెట్లు యాక్సెస్ చేసుకుంటాయి. ప్రైవేట్ సబ్నెట్లు యాక్సెస్ చేసుకుంటాయి ఎవరిని? NAT ని. ప్రైవేట్ సబ్నెట్స్ కెన్ యాక్సెస్ ద IGW. ఈజ్ ఇట్ పాసిబుల్? సో నా ఆన్సర్ ఏంటంటే కెన్ ప్రైవేట్ ప్రైవేట్ subnets can access IGW internet gateway. Is it possible? వాడు అడుగుతాడు నేను, is it possible or not? Answer please. Answer. It's not possible. It's not possible. It's not Answer possible వచ్చేసి no. directly. నాట్ పాసిబుల్ డైరెక్ట్లీ. అది చెప్ప, నాట్ పాసిబుల్ డైరెక్ట్లీ. ఎస్, ఇప్పుడు చెప్పు With the ఆన్సర్. help of NAT, విత్ ద హెల్ప్ ఆఫ్ NAT we can able to access. That's access it. the internet gateway. Yes. With the help of అట్లా with the help of NAT we can access IGW. సూపర్ ఆన్సర్, ఎక్సలెంట్ ఆన్సర్. ఇది యాక్చువల్ గా నీకు ఎగ్జామ్ సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది. ఈ ఆన్సర్ కూడా ఇట్లాగే చెప్పాలి. ఎస్, డైరెక్ట్ గా. అంటే రియల్ టైంలో అడిగేది ఇదే బాబు. మొత్తం డైరెక్ట్ గా ఇదిగో VPC తయారు చేసి నాకు చూపించి చేతిలో పెట్టని ల్యాప్టాప్ నీకేం చేతికి ఇవ్వడం. చాలా మందికి అది తెలియదు పాపం. చాలా మంది ఏమనుకుంటారంటే VPCని తయారు చేసి వాడి చేతిలో పెట్టమన్నా. నథింగ్ ఇస్ దేర్. టోటల్ కంప్లీట్ గా ఇవన్నీ అడుగుతాడు. అసలు IGW అంటే ఏంది, NAT గేట్వే అంటే ఏంది, NAT గేట్వే ఎట్లా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, అది ఎలా యాక్సెస్ అవుతుంది, ఇంటర్నెట్ గేట్వే ఎలా ఉంటుంది, అది ఎలా యాక్సెస్ అయింది, అసలు ఇవన్నీ ఎలా చేయగలవు, ఇదే మొత్తం ఈ స్టోరీ అంతా చెప్పాలి. మీకు తెలియదు, చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఏంది ఇంత థియరిటికల్ గా చెప్తాడు ఈయన. థియరీ కావాలి బాబు. పరీక్షల్లో ఎగ్జామ్ రాయటానికి కాదు ఇది. నువ్వు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలంటే థియరిటికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎస్, ఓకేనా? క్లారిటీ వచ్చిందా? సో నేనేమంటానంటే రౌటింగ్ టేబుల్స్ ఎన్ని ఉన్నాయి మనకి? మీకు ఆల్రెడీ తెలుసు కదా, యాక్చువల్ గా రౌటర్ అంటే తెలుసు కదా. ఎస్ ఫ్రెండ్స్, ఏదైనా సరే ఒక ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకోవాలన్నా సరే ఎస్ ఈ రౌటర్ ద్వారానే మనకి వెళ్తుంది. అంటే రిక్వెస్ట్ ఇలా వస్తుంది, ఆ రిక్వెస్ట్ ని రౌటర్ కన్సర్న్డ్ రిసోర్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మళ్ళీ రిసోర్స్ యాక్సెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెస్పాన్స్ ను కూడా ఎస్ మనకి ఇలాగేస్తుంది త్రూ రౌటర్. అవునా? ఎస్, త్రూ రౌటర్, మళ్ళీ ఎస్ రెస్పాన్స్. ఇట్లా అంటే ఒకసారి రెస్పాన్స్ వెళ్తుంది, మళ్ళీ అది ప్రాసెస్ చేసి మళ్ళీ రిక్వెస్ట్ మొత్తాన్ని మళ్ళీ దీని నుంచి తీసుకొని మళ్ళీ మనకి ఎస్ రెస్పాన్స్ వస్తుంది. అంటే రిక్వెస్ట్ గోయింగ్ అండ్ రెస్పాన్స్ కమింగ్, దట్స్ ఇట్. సో అంటే రిసీవ్ ద రిక్వెస్ట్, ఎస్ ఫ్రెండ్స్, రిసీవ్ ద రిక్వెస్ట్ అండ్ రౌట్ ద రిక్వెస్ట్. అంటే దారి చెప్పిదే బాబు అక్కడికి వెళ్ళరా బాబు అని. ఎప్పుడు నేను ఏదైనా సరే ఒక రిక్వెస్ట్ ఇచ్చాను అనుకో, ఎస్ రిక్వెస్ట్ ఇస్తే ఎస్ మన రౌటర్కి వెళ్ళింది అనుకోండి సపోజ్, అదేం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ తీసుకునిద్ది, వెరిఫై చేస్తుంది. ఓకే, రిక్వెస్ట్ దేనికి ఇచ్చాం? ఏదో పేమెంట్ చేయడానికో, లేకపోతే ఏదో బిల్ పే చేయడానికో, లేదా స్విగ్గీలోనో జొమాటోలోనో ఏదో ఆర్డర్లు చేయడానికి ఇస్తాం రిక్వెస్ట్. ఇచ్చిన తర్వాత రౌటర్ ఏం చేస్తుంది, ఎస్ దగ్గర ఏదైతే ఉందో దానికి షిఫ్ట్ చేస్తాను రిక్వెస్ట్ ని. బాబు ఈ దగ్గరలో ఉంది, ఇక్కడికి వెళ్ళా బాబు, నువ్వు తొందరగా ప్రాసెస్ అయితే
అంటే దానికి తగిన సర్వర్లు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ కాబట్టి ఇక్కడ రూట్ చేస్తుంది అది. అప్పుడు రూట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మళ్ళీ అగైన్ మనకి రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ను కూడా రౌటర్ ద్వారా మళ్ళీ మనకి ఇస్తుంది. అంటే రిసీవ్ ద రిక్వెస్ట్, రౌట్ ద రిక్వెస్ట్. అంటే ఈ రౌటర్ ఏం చేస్తుంది అంటే రౌటింగ్ టేబుల్ ఐడెంటిఫైస్ వెదర్ ద రిక్వెస్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ పబ్లిక్ సబ్నెట్ ఆర్ ప్రైవేట్ సబ్నెట్. అంటే పబ్లిక్ సబ్నెట్ నుంచి రిక్వెస్ట్ వస్తుందా, ప్రైవేట్ సబ్నెట్ నుంచి రిక్వెస్ట్ వస్తుందా, ఎవరు చేసేది? ఇది రౌటింగ్ టేబుల్. అట్లా అనమాట రౌటింగ్ టేబుల్. అదేం చేస్తుంది, రౌటింగ్ ఏం చేస్తుంది బాబు, రిక్వెస్ట్ అనేది పబ్లిక్ సబ్నెట్ నుంచి వస్తుందా లేదా ప్రైవేట్ సబ్నెట్ నుంచి వస్తుందా? where it is coming, whether it is coming from public subnet or private subnet. అర్థమైందా? సో బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ డూ ద టాస్క్. ఓకే, అది పబ్లిక్ సబ్నెట్ నుంచి వచ్చిందా ప్రైవేట్ సబ్నెట్ నుంచి వచ్చిందా తెలుసుకొని మాత్రమే టాస్క్ చేసిద్ది అది. అర్థమైంది? అంటే నేనేం చెప్తాను, నేను చెప్తాను ఇందాక ఏం చెప్పాను బాస్, ఇదిగో ఈ రౌటింగ్ టేబుల్ ఉంది అనుకో. ఈ రౌటింగ్ టేబుల్లో కూడా నేనేం చెప్తాను, అందుకోసమే ఇక్కడ రౌటింగ్ టేబుల్ రెండుగా చేశాను. పబ్లిక్ నుంచి వచ్చేయని పబ్లిక్ రౌటింగ్, ప్రైవేట్ నుంచి వచ్చేయని ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ కి స్విచ్ అవుతా ఉంటాయి అన్నమాట. అట్లా అంటే దాని అర్థం ఏంది, రౌటింగ్ టేబుల్లో కూడా మనకు ఆల్రెడీ ఉంది. ఏమని చెప్పాను కదా, పబ్లిక్ రౌటింగ్ టేబుల్ అంటే ఆర్టీ, ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ ఆర్టీ, ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ అండ్ పబ్లిక్ రౌటింగ్ టేబుల్. అర్థమైందా? సో పబ్లిక్ రౌటింగ్ టేబుల్ ఆల్వేస్ రూటింగ్ టు ఐజీడబ్ల్యూనే. ఇది పబ్లిక్, ఇక పబ్లిక్ కెన్ యాక్సెస్ ఐజీడబ్ల్యూ. బట్ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ ఆల్వేస్ గో విత్ ఫ్రెండ్స్ చెప్పాలి ఆన్సర్. నాట్. సో ఇది ప్రైవేట్, యాక్చువల్ గా ప్రైవేట్ నాట్ ఉంటుంది, పబ్లిక్ లో ఐజీడబ్ల్యూ. దట్స్ ఇట్. అంటే పబ్లిక్ రౌటింగ్ అంతా ఐజీడబ్ల్యూ కోసం పనిచేస్తుంది, ప్రైవేట్ రౌటింగ్ అంతా నాట్ కోసం. నాట్ అట్లా ఆ విధంగా. అయితే ఇక్కడ ఈ ఐజీడబ్ల్యూకి ఏ సబ్నెట్స్ ని యాక్సెస్ చేసుకునే కెపాసిటీ ఉంది? పబ్లిక్ సబ్నెట్స్ నే, అంతేనా? పబ్లిక్ సబ్నెట్స్ ని యాక్సెస్ చేసుకునిద్ది. మరి నాట్ దేన్ని యాక్సెస్ చేసుకునిద్ది? ప్రైవేట్ సబ్. అది ఇది మీకు అర్థం వచ్చిందంటే, ఈ టేబుల్ మీకు అర్థమైందంటే చాలు, ఎక్సలెంట్, మీకు అంతా అర్థమైనట్టే. ఈ టేబుల్ మీకు రావాలి. యాక్చువల్ గా రౌటింగ్ ఎట్లా జరిగిద్ది అనమాట బాబు. అది పబ్లిక్ సబ్నెట్ నుంచి వచ్చిన రౌటింగా, ప్రైవేట్ సబ్నెట్ నుంచి వచ్చిన రౌటింగా? అంటే పబ్లిక్ నుంచి వచ్చేదేమో పబ్లిక్ రౌటింగ్, ప్రైవేట్ నుంచి వచ్చేదేమో ప్రైవేట్ రౌటింగ్. బట్ ఎనీవే ఏదైనా సరే పబ్లిక్ సబ్నెట్స్ ఏమో ఐజీడబ్ల్యూని యాక్సెస్ చేసుకుంటాయి, ప్రైవేట్ సబ్నెట్ ఏమో నాట్ని యాక్సెస్ చేసుకుంటాయి. కొంచెం క్లారిటీ వచ్చిందా? దయచేసి అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. నేను కింద స్థాయి నుంచి వెళ్ళి చెప్తున్నా. పబ్లిక్ రౌటింగ్, ప్రైవేట్ రౌటింగ్ ఇట్లా. సో ఐజీడబ్ల్యూ అంటే పబ్లిక్ సబ్నెట్స్, అది ప్రైవేట్ సబ్నెట్స్. అదేనా? ఏమైనా కన్ఫ్యూజ్ ఏమైనా ఉందా? ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ లేదుగా నాకు తెలిసి. ఇది విపిసి, ఓకే, ఇది విపిసి. సో విపిసి మొత్తానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే వ్యక్తి ఎవరు? ప్రొవైడ్ చేసే వ్యక్తి? హూ ప్రొవైడ్స్ ద ఇంటర్నెట్ కనెక్షన్? ఐజీడబ్ల్యూ. ఐజీడబ్ల్యూ, అది ఆన్సర్. కానీ ఆ ఐజీడబ్ల్యూ అనేది విపిసికి ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తుంది కానీ, బట్ ప్రైవేట్ సబ్నెట్ కి మాత్రం చేయలేదు. అది డైరెక్ట్ గా ప్రైవేట్ సబ్నెట్స్ తోటి అది మాట్లాడలేదు. అది మాట్లాడే శక్తి ఎవరి దాకా ఉంది అని అంటే పబ్లిక్ సబ్నెట్లతో మాత్రమే మాట్లాడింది. అది ఆ పబ్లిక్ సబ్నెట్లతో మాత్రమే మాట్లాడింది. అయితే నేనేం చేస్తాను, ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ లోనే నాట్ తయారు చేస్తాను. ఆ నాట్ దీనికి లింకప్ చేసుకుంటాను. అప్పుడు ఆ నాట్ ద్వారాగా ఐజీడబ్ల్యూ నాట్కి వెళ్ళి నాట్ నుంచి ప్రైవేట్ సబ్నెట్ ని యాక్సెస్ చేసుకొని ఏదైనా వర్క్ చేయగలుగుతున్నాం. దట్స్ ఇట్. ఈ ప్రైవేట్ సబ్నెట్ అంటే నీకు అప్లికేషన్ సర్వర్లు కావచ్చు, డీబీ సర్వర్లు కావచ్చు, సమ్ అదర్ డేటాబేస్ అండ్ సంథింగ్ కాల్డ్ రికవరీ డిజాస్టర్, ఏవో కావచ్చు. అంటే నీకు ప్రైవేట్ లో వాడు ఏ సర్వర్లు పెట్టమంటే ఆ సర్వర్లు అనుకో, అంతే.
వాటన్నిటికి ఇంటర్నెట్ యాక్సెస్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎస్ నాట్ కావాలి. నాట్ లేకపోతే నో ఇంటర్నెట్ యాక్సెస్. నో ఇంటర్నెట్ యాక్సెస్. అంటే నాట్ లేకపోతే ప్రైవేట్ సబ్ నెట్స్ కి ఇంటర్నెట్ రాదా? క్వశ్చన్. ఎస్ ఫ్రెండ్స్, క్వశ్చన్. బయట నుంచి వచ్చే ఇంటర్నెట్ యాక్సెస్ రాదు, అంతేనా? సార్ ఆ తర్వాత నాట్ అనేది లేకపోతే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ని ఉపయోగించుకోగలడా ఈ సర్వర్లు? ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ చాలా ఉన్నాయి. ఈసారి ఏ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఏది కావాలన్నా సరే దానికి ఇంటర్నెట్. ఇప్పుడు మీరు ఏదైనా ఏఎం కావాలన్నా ఇంటర్నెట్ యాక్సెస్ కావాలా, S3 కావాలన్నా ఇంటర్నెట్, ఈబిఎస్ కావాలన్నా ఇంటర్నెట్ యాక్సెస్, SCS కావాలన్నా ఇంటర్నెట్ యాక్సెస్, SQS కావాలన్నా ఇంటర్నెట్ యాక్సెస్. అన్ని కూడా ఇది వర్చువల్ కదా, మొత్తం ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటేనే ఐ కెన్ యాక్సెస్. అంటే ఈ సర్వర్లన్నీ కూడా ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్లన్నిటికి కూడా పొరపాటులో ఎప్పుడన్నా సరే ఏడబ్ల్యూఎస్ సర్వీస్ కావాలన్నా కూడా, వాటిని ఉపయోగించుకోవాలన్నా కూడా ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి కాబట్టి నాట్ ఖచ్చితంగా ఉండాలి. ఎస్, వి నీడ్ టు క్రియేట్ ఎ నాట్, దట్స్ ఇట్. నాట్ అనేది ఏంది అని అంటే ఎస్ ఒక సర్వీస్ అనమాట. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సర్వీస్. ఏడబ్ల్యూఎస్ లో నాట్ గేట్వే అనేది ఒక సర్వీసు. ఆ సర్వీస్ ని మనం వాడుకుంటున్నాం, ఆ సర్వీస్ ని మనం తయారు చేస్తున్నాం, ఆ సర్వీస్ తయారు చేసుకొని మనం యూజ్ చేసుకుంటున్నాం. దట్స్ ఇట్. ఎవరిచ్చారు? ఏడబ్ల్యూఎస్ ఇచ్చింది ఈ సర్వీస్ మనకి. దట్స్ ఇట్. నాట్ గేట్వే అనేది వన్ ఆఫ్ ద సర్వీస్. ఓకే, చాలా సింపుల్ గా మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ NACL నిన్న ఎక్సలెంట్ గా మనం చెప్పగలిగాం. ఎస్ ఫ్రెండ్స్, అట్లా ఆ విధంగా మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే చూడండి, ఇక్కడ ఒక మోడ్ రాద్దాం. ఆగండి ఒక నిమిషం. ఆల్వేస్ వర్డ్ రాద్దాం. ఆల్వేస్, ఎస్ ఫ్రెండ్స్, ఆల్వేస్ పబ్లిక్ సబ్నెట్స్ ఆర్ associated, ASSOCI, associated with the public routing table. Always public subnets are associated with the public routing table. So always private subnets or ASSOCI associated with private subnets. Sorry, private routing table. Yes friends, అర్థమవుతుందా? So types of routing tables friends, how many types of routing tables? 2 types. What? Yes, private And public. public and public. Or Simple. public. Excellent answer. Public RT. RT means what? RT stands for Routing table. so private RT. Table. So what is the use of NAT? To access the private subnet. Yes, Prabhudas hai na? through NAT, Yes. Huh? through NAT, private subnet get internet access from What is the IEEE. నేను అనేది ఏంటంటే what is the use of internet NAT? Translate the So- network access. నాట్ గేట్వే ఉంది కదా, సరే ట్రాన్స్లేట్ అదంతా పక్కన పెడితే మేజర్ స్టెప్ దీని ఏంది? ఇక్కడ VPC లో దీని స్టెప్ ఏంది? మేజర్ ట్రాన్స్లేషన్ చేస్తా అంతా చేస్తుంది. మేజర్ స్టెప్ ఏంది NAT గేట్వేది? Access the private network. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ Private గేట్వే అని అడిగాడు అనుకో, అప్పుడు ఏమైంది? ప్రొవైడ్ Internet ఇంటర్నెట్ Access to యాక్సెస్ to the private subnet. private Private subnet. ఎక్సలెంట్ ఆన్సర్. ప్రైవేట్ సబ్నెట్. ఇది ఆన్సర్. ఇది ఆన్సర్ చెప్పు చాలు, అంతే. అర్థమైందా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ NAT? సరే, నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ IGW? IGW అంటే సార్ మాకు అర్థం కావట్లేదు సార్ అంటే ఇంటర్నెట్ గేట్వే. ఇంటర్నెట్ గేట్వే. ఎస్, చెప్పండి. IGW. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్.
Provide internet Provide access to internet public access Provide subnet. internet access to public subnet. access to the public subnet. Access to the public subnet. Access to the public subnets. లేదా మీరు ఇట్లా చేయండి, ప్రొవైడ్ ఇంటర్నెట్ యాక్సెస్ టు ద విపిసి. దట్స్ ఇట్. ప్రొవైడ్ ఇంటర్నెట్ యాక్సెస్ టు ద విపిసి అని చెప్పొచ్చు. సో ప్రొవైడ్ ఇంటర్నెట్ యాక్సెస్ టు ద విపిసి. ఇన్సైడ్ విపిసి we have a public subnets. Inside public subnets we have a servers. Yes, this servers can get access internet. That's it, with the help of IGW అని చెప్పాలి. మీరు ఆ స్టోరీ అంతా చెప్పాలి, అంతే కదా. ఆ సర్వర్ల కోసమే ఇదంతా తపన, అంతేనా? ఏంటది, ఏం చెప్తారు? ఎస్, ఇన్సైడ్ విపిసి. ఇన్సైడ్ విపిసి. ఎస్ ఫ్రెండ్స్, ఎలా చెప్తారు? ఇన్సైడ్ విపిసి రాశా, తర్వాత ఏం రాయాలా? ఎస్, ప్లీజ్ హెల్ప్ మీ. ఇన్సైడ్ విపిసి తర్వాత ఏం రాయాలా? Inside VPC, we have subnets. we have Two types of subnets. we have multiple subnets. అర్థమైందా? Either private or public. Either private or public. So if my public subnets having multiple servers, that means what? Multiple subnets, either public or private. Yes, With private and public, we have multiple subnets. inside public subnets, inside public subnets Have multiple servers. multiple servers, but this servers requires internet access. ఇప్పుడు అర్థమైందా? the servers require internet access. సర్వర్లకు ఎందుకు ఇంటర్నెట్ యాక్సెస్ కావాలని అంటాడు, అప్పుడు మీరు ఏం చెప్పగలరు? To use the services. అంతే కదా. AWS సర్వీస్ ఉపయోగించాలన్నా, లేకపోతే మనం ఒక నెట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి జావా, పైథాన్, సంథింగ్ కాల్డ్ జెంకిన్స్, మావెన్, టామ్క్యాట్ ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలంటే క్యూబర్నెటిస్, డాకర్, ఆన్సిబుల్, టెరాఫామ్ ఇవన్నీ ఎక్కడో ఉన్నాయి థర్డ్ పార్టీ. ఎస్ ఆర్ నో? అవునా? థర్డ్ పార్టీ వెబ్సైట్ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడికి? మన సర్వర్లోకి. వాటన్నిటిని ఇన్స్టాల్ చేసుకోవాలంటే సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఇప్పుడు నీ ల్యాప్టాప్ ఉంది, నీ ల్యాప్టాప్ కి అంటే చాలా మందికి అర్థం కాని సమస్య ఏంటంటే అసలు సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఎందుకు అనేది కొంతమందికి తెలియదు పాపం. నేనేం చెప్తానంటే సింపుల్ గా, ఇది రావట్లేదా? సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఎందుకు అనేది ఎవరికన్నా ఇబ్బందిగా ఉందా? సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఎందుకు అనేది ఎవరికన్నా ఇబ్బందిగా ఉందా? ఎందుకు సార్ సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఎందుకు కావాలా? సరే, నీ ల్యాప్టాప్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఎందుకు? నీ మొబైల్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఎందుకు? ఎస్, క్వశ్చన్ వేసుకోండి చాలు. నీ ల్యాప్టాప్ ఉంది లేదా నీ మొబైలే ఉంది, నీ మొబైల్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఎందుకు అంటున్నా నేను. వై? Without internet, we cannot use any సపోజ్ apps. ఏదన్నా అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలంటే, ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, అప్లికేషన్ అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, యాప్ యూజ్ చేసుకోవాలన్నా నీకేం కావాలి? ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. ఎక్కడ? నీ మొబైల్లో. సో ల్యాప్టాప్ లో కూడా అంతే. ఎస్, if you want to access any kind of application, if you want to install any kind of application, requires internet connection. In the same way, మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది సర్వర్ కూడా కావాలి. అర్థమైందా? సర్వర్ అంటే మొబైల్కి ఎట్లయితే ఇంటర్నెట్ యాక్సెస్ కావాలో, ఇంటర్నెట్ యాక్సెస్ అవసరమో, ఏది మొబైల్కి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది అక్కడే. ఎందుకు ఇంటర్నెట్ యాక్సెస్? మొబైల్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే నువ్వు యాప్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? యాప్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఎస్, యాప్స్ ని యాక్సెస్ చేస్తా. ఎక్సలెంట్, సూపర్. మొబైల్. మరి వాట్ అబౌట్ సర్వర్? ఎస్, ఇది ల్యాప్టాప్ అనుకోండి. ఇది ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ లో నువ్వు కూడా సేమ్ అదే చేస్తావు. ఏం చేస్తావు? ఎస్ ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్ కి ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చావు అనుకోండి. అప్పుడు ఏం చేయగలవు? ఎస్, కెన్ యాక్సెస్ అప్లికేషన్, కెన్ ఇన్స్టాల్ అప్లికేషన్. ఎస్ ఆర్ నో? ఎవ్రీథింగ్ ఈజ్ Can పాసిబుల్ use ఇంటర్నెట్ కనెక్షన్ ఈ ల్యాప్టాప్ ఉంటే. అలాగే ఇక్కడ కూడా మనకి రియల్ టైంలో ఇది సర్వర్ బాస్. ఇదేంది? సర్వర్.
మరి నేనేమంటానంటే సర్వర్ కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, అదర్వైజ్ దిస్ సర్వర్ వేస్ట్. ఇక నాకు ఎందుకు అప్లికేషన్ యాక్సెస్ అవ్వదు, అవునా? ఓ సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే కదా ఇక్కడ నువ్వు మొబైల్లో ఏదో టైప్ చేస్తే ఈ సర్వర్ ఇంటర్నెట్ ద్వారాగా సర్వర్ కనెక్ట్ అవుతుంది. సో వితౌట్ ద ఇంటర్నెట్ వీ కెనాట్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దిస్ సర్వర్. అలాగే ఒక సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం వల్ల ఆ సర్వర్ని మనం కనెక్ట్ అవ్వగలం, ఫస్ట్ పాయింట్. ఎప్పుడైనా సరే ఈ సర్వర్కి ఇంటర్నెట్ ఉండటం వల్ల ఆ సర్వర్ అనేది ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఏ అప్లికేషన్ అయినా సరే డౌన్లోడ్ చేసుకోగలదు, ఏ అప్లికేషన్ అయినా ఇన్స్టాల్ చేయగలదు. బట్ ఏదైనా సరే అవుట్ సైడ్ నుంచి ఏడబ్ల్యూఎస్ ఉంది, ఏడబ్ల్యూఎస్ సర్వీస్ మొత్తం కూడా ఇంటర్నెట్ సహాయంతో యూజ్ చేసుకోగలదు, ఏది ఈ సర్వర్. అంటే ఇలాంటి పాసిబిలిటీస్ అన్నిటి కోసం మనం ఇంటర్నెట్ యాక్సెస్ తీసుకోవాలి, ఏది దీనికి సర్వర్కి. అయితే పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న సర్వర్లన్నిటికీ ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది, పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న సర్వర్లన్నీ. కానీ ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్లకు ఇంటర్నెట్ యాక్సెస్ రాదు కాబట్టి మనం NAT నాట్ గేట్వే ఉపయోగిస్తున్నాం. అది ఆ నాట్ గేట్వే ద్వారాగా మనం ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ IGW ఇంటర్నెట్ గేట్వే. దాని ద్వారాగా మనం ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకుంటున్నాం. అప్పుడు ఆ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడం వల్ల ఎస్ వీ కెన్ ఇన్స్టాల్, వీ కెన్ యాక్సెస్, వీ కెన్ డౌన్లోడ్, వీ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్సైడ్ దిస్ సర్వర్, ఇన్సైడ్ దిస్ ప్రైవేట్ సబ్నెట్స్. క్లారిటీ? ఎస్ ఫ్రెండ్స్, వచ్చిందా? Yes, sir. అట్లా అదంతా కూడా రౌటింగ్ టేబుల్ ద్వారా వెళ్తూ ఉంటుంది అనమాట, మనకి రౌటింగ్ టేబుల్ ద్వారా. సో ఇప్పుడు జనరల్ గా ఈ నాట్ గేట్వే అనేది, రౌటింగ్ టేబుల్ అనేది, ఇదిగో నేను ఫస్ట్ ఇక్కడ రాసా. ఫస్ట్ నేను క్వశ్చన్ అడిగినప్పుడు అందరు కన్ఫ్యూజ్ అయ్యారు, కంగారు పడ్డారు. ఎస్ ఇప్పుడు చూసుకోండి ప్రశాంతంగా, దేనికి దానికే. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? ఇవి మొత్తం మీకు వచ్చాయి ఇప్పుడు Yes, sir. 6 పాయింట్లు. ఈ 6 పాయింట్లు నోట్స్ మీద నాకు రాసి వాట్సాప్ లో ఎవరు పెడతారు? మీకు అర్థమైన భాషలో 6 పాయింట్స్ రాసి ఈ 6, ఇదిగో ఈ 6. ఇక VPN ఎండ్ పాయింట్స్ నేను చెప్తాలే, అది ఇబ్బంది కాదు. ఇవి ఈ సైడర్ తెలుసు కదా, సైడర్. Yes, sir. Yes, sir. సైడర్ ఎంతమందికి ఐడియా ఉంది? సైడర్ Yes, sir. One sir, idea. Classless domain. Based on CIDR value, సైడర్ వాల్యూ we get an instance IP address. సో దానికి జనరల్ గా ఏంటంటే CIDR, అవునా? ఎస్, సైడర్ యాక్చువల్ గా చెప్పాలంటే. సో సైడర్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? 1 నుంచి 132 వరకు ఉంటుందా లేదా? 32. అవునా? అంతేనా కాదా? Yes, Yes. sir. సరే, ఇప్పుడు సరే IP అడ్రస్ ఏంది మనకి? IP address can be divided into how many octets? Octets. 4 octets. 4 octets. 4 octets. యా మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నారు కాబట్టి నాకు బాగా చెప్పాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే, అందుకోసం నేను చెప్తాను. ఇది రానోళ్ళ కోసం అది వేరే విషయం. 4 ఆక్టెట్స్ ఉంటాయి. 4 ఆక్టెట్స్ లో ఇదిగో, అంటే నేను 0 నుంచి స్టార్ట్ చేస్తాను. ఎస్, ఇది With respect to first octet. 2, Set. 3, 4 4 ఆక్టెట్స్ ఉంటాయి. బట్ ఇది మొత్తం కూడా IPv4 యాక్చువల్ గా. అంటే ఏంది అంటే మనకి చూస్తే ఇదిగో ఐపీలు 2 వర్షన్స్, మనకి ఐపీస్ 2 వర్షన్స్ ఉన్నాయి. IPv4, IPv6. వర్షన్ 6 ఐపీస్ ఉన్నాయి. అయితే IPv వర్షన్ 4లో ఎంత ఏ బిట్ అది? 32 బిట్. 32 bits. Yes, sir. ఇదేంది ఇది? 128 bits. ఎస్, అంటే ఇక్కడ IPv4 అంటే ఎస్, IPv4 అనేది ఎస్ 32 బిట్. 1 octet is 8 bits. IPv6 అనేది ఎంత? 128 అయితే మనం వీఆర్ నాట్ గోయింగ్ టు దిస్ వే, వీఆర్ గోయింగ్ టు దిస్ వే. ఏది? IPv6 32 బిట్ IPv4 కి వెళ్తున్నాం. ఎస్, ఆల్వేస్. ఇంకా నెక్స్ట్ కొంచెం ఒక 5 years 6 years దాటిన తర్వాత IPv6 కి వెళ్దాం, అది వేరే విషయం. IPv4 కి వెళ్దాం. అంటే ఈ IP అడ్రస్ అనేది 32 బిట్ అన్నమాట. అంటే 32 బిట్ అంటే వాడు ఎట్లా చేశాడు? IPv 32 బిట్ అంటే 1 octet is 8 bits. సపోజ్ 192.168 1 పాయింట్ సంథింగ్ 1 అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1.0 అనుకో ఫర్ ఎగ్జాంపుల్.
అంటే ఇక్కడ ఇది ఎస్ ఫ్రెండ్స్ 8 బిట్స్ 8 బిట్స్ 8 బిట్స్ 8 బిట్స్ అంతేనా? ఆక్టెక్ట్ నెంబర్ 1, ఆక్టెక్ట్ నెంబర్ 2, Yes, sir. ఆక్టెక్ట్ నెంబర్ 3, ఆక్టెక్ట్ నెంబర్ 4. అర్థమైందా? అంటే సో ఆక్టెక్ట్ 1 ప్లస్ ఆక్టెక్ట్ 2 ప్లస్ ఆక్టెక్ట్ 3 3 ప్లస్ ఆక్టెక్ట్ 4. సో దీని మొత్తాన్ని మనం IPv4 అంటాం, ఐపీ అడ్రస్ అంటాం. IPv4 అంటే ఐపీ అడ్రస్ ఇది యాక్చువల్గా. సరే ఆక్టెక్ట్ 1 ప్లస్ ఆక్టెక్ట్ 2 ప్లస్ ఆక్టెక్ట్ 4 ఇదంతా ఆక్టెక్ట్ 4 ఇదంతా ఉంది కరెక్టే ఇవన్నీ. అయితే ఆక్టెక్ట్ 1 అనేది 8 బిట్స్ బాస్, ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్, ఇట్లా జనరల్ గా. సో దీన్ని మొత్తాన్ని కలిసి 32 బిట్ అన్నాడు. దాట్స్ ఇట్. అయితే ఈ 32 అనేది ఇప్పుడు కీలకంగా ఉందన్నమాట. అంటే సైడర్ వాల్యూకి మనం సపోజ్ ఒక 16 అనేది సైడర్ వాల్యూగా ఇచ్చేస్తే, ఒక సైడర్ వాల్యూ 16 ఇస్తే నెంబర్ ఆఫ్ ఐపీస్ ఎన్ని వస్తాయో తెలుసుకోవాలి మనం, అంతేనా? దానికోసం మనం ఏం ఉపయోగించాం? ఇంటర్నెట్ లో ఏదో ఉపయోగించాం. సో సైడర్ వాల్యూ అనేది 8 ఇస్తే నంబర్ ఆఫ్ ఐపీస్ ఎన్ని వస్తాయి చూస్తున్నాం. అంటే జనరల్ గా మనం ఎప్పుడైనా సరే AWS లో 16 సైడర్ నుంచే మొదలైద్ది మనకి. VPC బై డిఫాల్ట్ VPC కూడా సైడర్ వాల్యూ 16 ఉంటుంది, 8 మొదలు కాదు. అయితే సైడర్ వాల్యూ అనేది ఈక్వల్ టు 24 ఉంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఐపీస్ వస్తాయి? అలాగే సైడర్ వాల్యూ అనేది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఐపీస్ వస్తాయి? ఇది మీకు తెలుసుకోవాలి యాక్చువల్గా. అయితే దీన్ని వాడు ఎలా క్యాలిక్యులేషన్ చేశాడు అంటే ఒక ఫార్ములా ఉపయోగించాడు వాడు దీనికి. అంటే ఆ ఫార్ములా అల్గారిథం అంతా మనం ఇంటర్నెట్ లో చూసి నేర్చుకున్నాం. ఎన్ని సబ్నెట్లు, ఎన్ని సైడర్ 16 ఇస్తే ఎన్ని ఐపీలు జనరేట్ అవుతాయో, 8 ఇస్తే ఎన్ని ఐపీలు జనరేట్ అవుతాయో, 24 ఇస్తే ఎన్ని ఐపీలు జనరేట్ అవుతాయో ఎక్కడ నేర్చుకున్నాం మనం? ఎస్ ఫ్రెండ్స్, ఎక్కడ నేర్చుకున్నాం? ఇంటర్నెట్ లో ఏదో సబ్నెట్లు అవి చూసి కొట్టేసి నేర్చుకున్నాం. అయితే ఫార్ములా ఉంది బాస్, మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పలేదు, కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద సబ్జెక్ట్, అందుకే నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇన్సైడ్ వెరీ డీప్. అయితే మీరు కొంత ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి మీకోసం నేను చెప్తాను. అసలు యాక్చువల్ గా ఎట్లాగా సైడర్ వాల్యూకి ఎన్ని ఐపీఎల్ వస్తాయో తెలుసుకోవాలంటే వాడు ఫార్ములా నిన్ను అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. ఆ ఫార్ములా ఏంటంటే 2 to the power of 32. ఇది అసలు ఫార్ములా. 2 to the power of 32 మైనస్ n. దట్స్ ఇట్, అది ఫార్ములా. ఈ ఫార్ములాను బట్టి ఎస్ అసలు ఒక ఐపీకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఐపీస్ వస్తాయో తెలిసిద్ది అనమాట. ఒక సైడర్ వాల్యూకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఐపీస్ వస్తాయో మనకు తెలిసింది. నెంబర్ ఆఫ్ ఐపీస్, హౌ మెనీ ఐపీస్ వి విల్ గెట్ అనేది తెలిసింది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా. ఎట్లా సార్ ఈ ఫార్ములా? 32 అంటే తెలిసిపోయిందిగా మీకు, ఎందుకు ఉపయోగించామో? 32 బిట్ కాబట్టి. అర్థమైందా? 32 అంటే అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, 32 అర్థమైంది. ఎందుకు రాసాం ఇక్కడ? 2 to the power of 32 హైఫన్ మైనస్ n. సో ఇప్పుడు యాక్చువల్ గా నేనేం చేస్తానంటే ఇదిగో ఇక్కడ ఎస్ ఇక్కడ సపోజ్ సిఐడిఆర్ ఉంది అనుకో. సిఐడిఆర్ నేను 24 తీసుకున్నానప్ప అనుకో, 24 సిఐడిఆర్ తీసుకున్నాను. అప్పుడు దీనికి బాబు నెంబర్ ఆఫ్ ఐపీస్ ఎంతో చెప్తావా అని అడిగాను నేను ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఈ ఫార్ములా ఉపయోగిస్తాడు. ఎట్లా అంటే 2 to the power of 32 మైనస్ ఎన్ ప్లేస్ లో ఇదిగో ఇది పెట్టుకో. ఎన్ అంటే సైడర్ వాల్యూ 24 పెట్టేసుకో. దట్స్ ఇట్, 24. అర్థమైందా ఇప్పుడు? ఎస్ ఫ్రెండ్స్, ఎన్ అంటే అర్థమైందా? ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత? 24. ఎన్ 24 గా తీసుకుని ఇప్పుడు ఇక్కడ మైనస్ చేయండి, ఎంత వస్తుందో చూడండి. 2 to the power of 32 మైనస్ 24 ఎంత ఫ్రెండ్స్? 32 మైనస్ 24 ఎస్ 8. సింపుల్ అంతే. 2 to the power of 8. సో 2 to the power of 8 కి ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమవుతుందా? 2 to the power of 8 అంటే ఎంత ఎంత వస్తుంది ఇక్కడ? ఎస్ ఎంత? మా క్యాల్కులేషన్ దారుణంగా ఉన్నారు. 2 to the power of 8 అయ్యా బాబు, చదవలేదా? 256 256 256 వస్తాయి. అంటే
టోటల్ ఐపీస్ ఎన్ని వస్తున్నాయి? 256 వస్తున్నాయి. అర్థమైంది? టోటల్ ఐపీస్ 256 యాక్చువల్గా చెప్పాలంటే. అంటే దీన్ని బట్టి నువ్వు ఎలా అర్థం చేసుకోవాలంటే సైడర్ వాల్యూ అనేది 24 ఇస్తే ఎన్ని ఐపీఎస్ వస్తాయి ఫ్రెండ్స్? 256 256 ఐపీఎస్ వస్తాయి. అంటే 256 మిషన్స్ ని నువ్వు తయారు చేసుకోగలవు. ఇది డెవలప్మెంట్ పర్పస్ కి ఇద్దాం, ఇచ్చుకో, నో ప్రాబ్లం. అంటే ఎట్లా ఇస్తావు ఇది సైడర్ వాల్యూ అంటే? ఇదిగో ఎట్లా ఇస్తావు, ఎలాగా? ఎస్, ఇది నీ సబ్నెట్, ఇది నీ సబ్నెట్. ఈ సబ్నెట్ లో ఎస్ 192 168 128 సారీ 168 1.0 అలా 24 ఇచ్చా. ఏది సబ్నెట్? ఇదేంది? ప్రైవేట్ సబ్నెట్ పబ్లిక్ అనుకోబ్బా. అర్థమైంది? ప్రైవేటో పబ్లిక్ అనుకో. ఇప్పుడు స్లైడర్ వాల్యూ 24 ఇచ్చాను. అప్పుడు ఈ సబ్నెట్ అర్థమైంది? ఈ ప్రైవేట్ సబ్నెట్ లో ఎన్ని ఐపీస్ వస్తాయి? ఇప్పుడు నాకు ఏ రేంజ్ వరకు ఉపయోగించుకోవచ్చు? ఇక్కడ 256 ఐపీస్ వస్తాయి. అంటే ఈ సబ్నెట్ లో నేను ఎన్ని మిషన్లు తయారు చేసుకోవచ్చు? 256 మిషన్స్ తయారు చేసుకోవచ్చా లేదా? ఒక మిషన్ కి ఒక ఐపీ, ఒక మిషన్ కి ఒక ఐపీ, అట్లా 256 మిషన్స్ చేసుకోవచ్చు. అంటే నువ్వు సబ్నెట్ ప్రైవేట్ సబ్నెట్ చేసుకునేటప్పుడే ఆ సబ్నెట్ లో ఆ సైడర్ వాల్యూ ఎంతో, ఆ ఐపీ రేంజ్ ఎంతో నువ్వు ఇవ్వాలి. బేస్ ఐపీ ఇది, అర్థమైంది? ఐపీ అడ్రస్ ఇది, దాని సైడర్ వాల్యూ ఇది. ఇలాగా మనం సైడర్ వాల్యూని కౌంట్ చేసుకోవాలి యాక్చువల్ గా చెప్పాలంటే. ఒకవేళ ఎవడన్నా అడిగితే ఈ ఫార్ములా చెప్పండి, అరే బాబు హౌ యూ గెట్ దిస్ నెంబర్ ఆఫ్ ఐపీస్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటే, ఎస్ దిస్ ఇస్ అ వే వి నీడ్ టు క్యాల్కులేట్ ద ఐపీస్ అని చెప్పాలా. ఈ విధంగా ఐపీస్ ని మనం క్యాల్కులేషన్ అంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ సబ్నెట్ లో నాకు 256 అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే 5 ఐపీస్ రిజర్వ్డ్ పోతాయి అన్నమాట. రిజర్వ్డ్ ఐపీస్ ఇవి 5 ఐపీస్ ఏంటంటే రిజర్వ్డ్కి వెళ్తాయి, 5 ఐపీస్. అప్పుడు 256లో 5 వెళ్తే ఎంత ఉంటాయి ఫ్రెండ్స్? 251 251 మిషన్స్ ఇక్కడ మనం ఉపయోగించుకోవచ్చు. అర్థమైందా? అట్లా ఆ విధంగా మనం అంటే నేను కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ లో, గందరగోళంగా ఉంటుందని నేనేం చెప్పాల ఫస్ట్ లో. అర్థం అది ఏదైనా అంతే. ఇప్పుడు ఏదైనా సరే ఫార్ములా తీసుకో, 2 to the power of 32 -n ఖచ్చితంగా. దీన్ని బట్టి వాడు అడుగుతాడు, అరే రేంజ్ ఇస్తాడు, ఏమని ఇస్తాడు? సపోజ్ లెట్స్ సే ఒకడు అంటాడు, అరే 192 నా సబ్నెట్ కి 192 ఇచ్చా, 168 ఇచ్చా, 1 పాయింట్ ఇచ్చా, 0 ఇచ్చా, అరే 20 అని ఇచ్చాను రా. సో చెప్పరా నెంబర్ ఆఫ్ ఐపీస్ ఎన్ని వస్తాయో చెప్పు అంటాడు వాడు. నేను చెప్పగలవా నువ్వు ఈజీగా? అర్థమైందా? సో ఇదేమో ఐపీ రేంజ్, ఇదేమో సైడర్ వాల్యూ. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐపీస్ ఎన్నో చెప్పొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ ఐపీస్ ఎన్ని వస్తాయి, ఎలా చేయాలి ఇప్పుడు మనం? ఎస్ ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ? ఎస్ ఫ్రెండ్స్, ఎన్ వాల్యూ ఎంత? 20. సింపుల్ అంతే, 20. అప్పుడు 2 to the power of 32 -20. అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ? 2 to the power of 12. 2 to the That power. means 4096. 4096. ఎక్సలెంట్ ఆన్సర్, 4096. 96. అంతే. అంటే అన్ని ఐపీస్ వస్తాయి. అంటే నువ్వు ఈ సబ్నెట్ కి ఇది కానిస్తే 4000 సర్వర్లు, 4096 సర్వర్లు తయారు చేసుకోవచ్చు మహాప్రభు. నీకు అవసరం అయితే తయారు చేసుకో. ఇప్పుడు ప్రొడక్షన్ సబ్నెట్ ఉంది, ప్రొడక్షన్ సబ్నెట్ కి వాడు ఇదిగో 20 ఇచ్చాడు నీకు, స్లైడర్ వాల్యూ 20 ఇచ్చాడు. ఇది ప్రొడక్షన్ సబ్నెట్స్ కాబట్టి ఎన్ని సర్వర్లు మీరు తయారు చేసుకోవచ్చు? అక్కడ 4096 సర్వర్లు తయారు చేసుకోవచ్చు. ఎక్కడ? ప్రొడక్షన్ సబ్నెట్ రేంజ్ ఇది. ఇక్కడ సబ్నెట్ రేంజ్ ఏంది? 192 168 10/20. ఇది సబ్నెట్ రేంజ్. ఎప్పుడైతే ఈ సబ్నెట్ రేంజ్ నేను ఇక్కడ ఇచ్చానో, స్లైడర్ వాల్యూ 20 ఇచ్చానో, ఎస్ we will get 4096 IPs. That's why I can create a 4096 servers. అయితే 4096 లో కూడా 5 రిజర్వ్డ్ గా ఉంచుతారు అన్నమాట. రిజర్వ్డ్ ఫర్ ఐపీస్, రిజర్వ్డ్ ఐపీస్ అవి. అప్పుడు 4091 ఐపీస్ ఉంటాయి. ఆ 4091 ఐపీస్ సర్వర్లు మనం తయారు చేయొచ్చు. ఇది నీ ఆన్సర్. ఇట్లా చెప్పగలగాల, ఇది చెప్పగలిగితే చాలు.
నీకు 4 ఏళ్ళు కాదు 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని నమ్ముతారు. అయితే ఇక్కడ మిమ్మల్ని చిక్కు ప్రశ్న ఒకటి వేస్తాడు ఒకడు. ఏమని వేస్తాడు? హూ విల్ డిసైడ్ దిస్ ఐపీ రేంజ్, ప్లీజ్ గివ్ మీ అంటాడు. ఆన్సర్ చెప్పమంటాడు. అర్థమైందా? కరెక్టే. 20 తీసుకోవాలని ఎవడు చెప్పాడు నీకు? 192 168 తీసుకోమని ఈ సబ్నెట్ ఇలా తయారు చేయమని ఎవడు చెప్పాడు నీకు అంటాడు. ఎవరు ఇస్తారు ఇదంతా రియల్ టైంలో? ఎస్, వాళ్ళు ఇచ్చే వ్యక్తి ఎవడంటే నెట్వర్క్ టీమ్ అని చెప్పాలి. ఎస్, as per the project manager guidelines, our network team gives this range and gives this CIDR value. So for that, we create subnets, either production subnets or development subnets or US subnets or SIT subnets or performance and load testing subnets ఉంటాయి కదా, అవునా? ఈ సబ్నెట్స్ రీప్రొడక్షన్ సబ్నెట్స్, ఎస్ ఆర్ నో, ఇవన్నీ మనం అంటే ఆ సబ్నెట్స్ లోపల ఇదంతా జరుగుతుంది స్టోరీ మొత్తం. గతంలో మీకు ఇదంతా తెలియదు, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు సబ్నెట్ అంటే అర్థమైంది. ఈ సబ్నెట్ లోపల ఇదంతా జరుగుతుంది. అంటే టోటల్ గా నువ్వు చెప్పాలంటే విపిసి అనేది హార్ట్ ఆఫ్ ద ఏడబ్ల్యూఎస్. ఇప్పుడు అర్థమైందా? హార్ట్ ఆఫ్ ద ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్, హార్ట్ ఆఫ్ ద డెవాప్స్ ఇంజనీర్. అంటే ఈ విపిసి అనేది తెలియకపోతే లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఇప్పుడు అర్థమైంది స్టోరీ? ఎస్ ఫ్రెండ్స్, అంతే కదా. విపిసి తెలియకపోతే ఏం తెలియదు ఎవరికి, అవునా? ఎస్ ఆర్ నో? Yes, sir. సో నెట్వర్క్ టీమ్ తో మనం కోఆర్డినేట్ చేసుకోలేదా? చేసుకోవాలి. We plan our network, yes, with our network team. Yes, we coordinate the network team. ఆ నెట్వర్క్ టీమ్ లోకి కోఆర్డినేట్ చేసినప్పుడు నువ్వు దొరికిపోతావు అక్కడ. అది అందులో నిన్ను ఫేక్ అని చెప్పి బయటికి తీసేస్తుంది. ఎందుకు సైడర్ వాల్యూ అంటాడు వాడు. సైడర్ అంటే ఏం చెప్పరు అంటాడు. సైడర్ ఎంత ఇవ్వాలంటాడు. సైడర్ ఏంది? అది పబ్లిక్ సబ్నెటా ప్రైవేట్ సబ్నెటా? పబ్లిక్ ఏంది ప్రైవేట్ ఏంది? అది IGW ఇంటర్నెట్ గేట్వేనా నాటా? అది ఏంది ప్రైవేట్ రౌటింగా పబ్లిక్ రౌటింగ్ టేబులా? ఎస్, అయిపోయింది. నీకు 4 రోజులు కాదు కదా, 4 గంటలు కూడా ఎక్స్పీరియన్స్ లేదని అర్థమవుతుంది. అందువల్ల తీసేస్తున్నాడు. ఎందుకు తీసారు? నీకు ఏమొచ్చు అసలు? నీకు ఏది వచ్చు అసలు? నువ్వు ఏం చేయగలవు? ఎస్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ లో నీకు కావాల్సింది తెలిసిన వాళ్ళు కాదు, తెలిసిన కంపెనీ కాదు, అర్థమైందా? తెలిసిన ప్లేస్ కాదు. నీకు కావాల్సింది స్కిల్. దట్స్ ఇట్, స్కిల్. నీ స్కిల్ ఉందంటే నువ్వు ఇక్కడ కాదు, ఆఫ్ షోర్ కాదు, ఆన్ షోర్ లో కూడా మంచిగా వెళ్తావు. ఆన్ షోర్ లో కూడా నీకు మంచిగా వెళ్ళొచ్చు, రాజ్యం వెళ్ళొచ్చు. ఆన్ షోర్ లో కూడా ఎస్, యు మస్ట్ హ్యావ్ ఎ స్కిల్ సెట్, అదర్వైజ్ చాలా ప్రాబ్లం ఎదుర్కొంటారు. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? పర్లేదా? సైడర్ అన్నా కానీ మొత్తం దాదాపుగా నేను చాలా మందికి అది వరకైతే ఇంటర్నెట్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్లు చాలా చెప్పాను. బట్ ఎనీవే, ఇప్పుడు కూడా కొంత మీరు డౌన్ అవుతారనే ఉద్దేశంతో, కొంచెం ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో నేను కింద స్థాయి నుంచి నెట్వర్కింగ్ ను పూర్తిగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే విపిసి చెప్పడం అనేది పెద్ద విషయం కాదు బాస్, అది పెద్ద పనే కాదు. విపిసిని ఏముందా? విపిసి చెప్పాలంటే క్రియేట్ ఏ విపిసి, క్రియేట్ ఏ పబ్లిక్ సబ్నెట్స్, క్రియేట్ ఏ ప్రైవేట్ సబ్నెట్స్, అర్థమైందా? క్రియేట్ ఏ నాట్ గేట్వే, క్రియేట్ ఏ ఇంటర్నెట్ గేట్వే, క్రియేట్ ఏ రౌటింగ్ టేబుల్, క్రియేట్ ఏ పబ్లిక్ రౌటింగ్ టేబుల్ అండ్ క్రియేట్ ఏ ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. సో కనెక్షన్ విత్ దెమ్, దట్స్ ఇట్, అంతే, సింపుల్. సో క్రియేట్ ఏ NACL, క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్స్. ఇవన్నీ అంటే నేనేం చేశానంటే వీటిని మొత్తాన్ని కళ్ళకు గట్టించినట్టు మొత్తం చెప్పేశాను నీకు. సో ఇప్పుడు వరకు ప్రతిరోజు విన్న క్లాస్ కి ఇప్పటికి తేడా ఉందా లేదా? ఎస్ ఫ్రెండ్స్, ఏమైనా ఉందా? విషయం ఉందా ఈ క్లాస్ కి? సో ఈ క్లాస్ ఈ క్లాస్ కి రాని వాళ్ళకి విషయం ఉందా? విషయం ఉంటుందా? నథింగ్, లాభే. అంటే నేను ఏమంటానంటే సబ్జెక్టు రావాలంటే కొంత టైము, ఓపిక, పేషెన్సీ, ట్రైనర్ తోటి కూడా మంచి ఇది అన్ని చేసుకోవాలబ్బా, తప్పదది. లౌక్యం నేర్చుకోవాలా. ఏం అర్థం కాలేదు, ఏం కాలేదంటే ఎట్లా కొంచెం టైం పట్టిద్ది. కొంతమంది పాపం అసలు రాలేకపోతున్నారు, ఎందుకో నాకే అర్థం కావట్లా. దగ్గరగా మన స్ట్రెంత్ 70 వేస్తే 70 రావాలి. విపిసి క్లాస్ అంటే 70 రావాలి రియల్ గా. సో నాట్ ఓన్లీ విపిసి, ఇక అంటే విపిసి క్లాస్ అంటే ఇంతేనా సార్? ఇంతే, దట్స్ ఇట్. దీన్ని తర్వాత ఎక్స్ట్రాడినరీగా, ఎక్సలెంట్ గా, అదిరిపోయే స్థాయిలో ఎస్ మనం ల్యాబ్ చేస్తాం. అదే కాకుండా మనం VPN గురించి కూడా చాలా చక్కగా నేర్చుకుంటాం. VPN, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. విపిసి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, అది వేరే విషయం. VPN అంటే ఏంది అసలు? మనం డైలీ లైఫ్ లో మనం డైలీ ఒక 4 years ఎక్స్పీరియన్స్ పెట్టాం, ఒక
4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టాం, విపిఎన్ గురించే తెలియదు అనుకో అవుట్గా. కాబట్టి దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. హౌ యూ కనెక్ట్ ద క్లౌడ్ with the help of VPN. Yes, we can able to connect the cloud with the help of VPN. Yes, మీరు ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నప్పుడు మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతారని ఎవరిని అడిగినప్పుడు ఏం లేదు సార్, డబ్ కొడతాం సార్, ఐఏఎం యూజర్కి ఎంటర్ అవుతాం సార్. నో, అది కాదు, అది డైరెక్ట్ కనెక్షనే చెప్పాను నీకు. సో ఒక ఆఫీస్ లో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయినప్పుడు నువ్వు ఎలా కనెక్ట్ అవుతావు అంటే, ఎస్, నువ్వు ఇలాగా నీ ఆఫీస్ ఇది, నీ హోమ్ ఇది యాక్చువల్ గా, నీదేంది నీ హోమ్ యాక్చువల్ గా, మీ ఇంటి దగ్గర ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకుంటాం. ఎస్, ఇక్కడ మీ ఆఫీస్ ఇది మీ ఆఫీస్. ఆఫీసోడు డైరెక్ట్ గా ఒక విపిఎన్ మెయింటైన్ చేస్తాడు, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఆ విపిఎన్ సెటప్ చేసేది ఎవడంటే ఆఫీస్ లో ఉన్న నెట్వర్క్ టీమ్ సెటప్ చేసింది. యాక్చువల్ గా ఆఫీస్ లో ఉన్న నెట్వర్క్ టీమ్ విపిఎన్ సెటప్ చేస్తే మనకి క్రెడెన్షియల్స్ అవన్నీ ఇస్తే మనం ఇక్కడ ఇలా కనెక్ట్ అయిపోయి మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఎస్ ఫ్రెండ్స్ అక్కడికి ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవుతాం. అది అంటే ఇక్కడ ఒక విపిఎన్ ఉంది, ఎస్ ఫ్రెండ్స్, మనకు మధ్యలో ఇక్కడ మళ్ళీ ఇంకొక విపిఎన్ ఉంటుంది. అక్కడ కనెక్టివిటీ ఏర్పడి, అంటే విపిఎన్ అంటే ఏంది, అసలు ఎలాగ ఉపయోగపడింది ఏంది అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో చాలా చక్కగా ఎక్సలెంట్ గా చెప్తాను. అది రియల్ టైంలో అదే మనకు కావాల్సింది. అంటే అంతా చెప్పిన తర్వాత ఉంచుదామని ఆపేసేదాన్ని. విపిఎన్ ఎలా కనెక్ట్ అవుతాం విపిఎన్ ద్వారా? ఎస్, ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ ఉన్నాను వ్యక్తిగా నేను. విపిఎన్ గురించి తెలుసుకోవాలా వద్దా, అక్కడే దొరికిపోతారు చాలా మంది. ఉన్నదన్నట్టుగా బట్టి కొట్టి బైహార్ట్ కొట్టి చెప్పగాకండి. కొన్ని రియల్ టైం కాన్సెప్ట్ ని పూర్తి స్థాయిలో ఈ కోర్సు అయిపోయే లోపల మీరు చాలా చక్కగా మిమ్మల్ని నేర్పిస్తాను. నాట్ ఓన్లీ నేర్పించడం, మిమ్మల్ని సాటర్డే ప్లస్ సండే ఒక వారంలో 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ప్రిపరేషన్ ఎలా ఉంది, ఇంటర్వ్యూస్ కాల్స్ ఎలా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ అసలు ఎలా చెప్పగలుగుతున్నావు, అసలు క్వశ్చన్కి ఆన్సర్లు ఇవ్వగలుగుతున్నావు లేదా, ఇంకేమైనా స్ట్రక్ అవుతున్నావా, అవన్నీ కూడా నేను చక్కగా మీ అందరికీ పూర్తి స్థాయిలో ఆన్లైన్లోనే క్లాసులు పెట్టి మళ్ళీ నడిపిస్తాను. నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు నేను నా దగ్గర ముందున్న విషయం ఏంటి అంటే బీపీసీ కంప్లీట్ చేయాలి. బీపీసీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆర్డిఎస్ కంప్లీట్ చేయాలి. ఆర్డిఎస్ కంప్లీట్ చేసిన తర్వాత రౌట్ 53 కంప్లీట్ చేయాలి. మీకే రౌట్ 53 కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం కంప్లీట్ చేస్తా, అజైల్ విత్ స్క్రమ్. ఇది కంప్లీట్, అజైల్ విత్ స్క్రమ్. ఆ తర్వాత కొంత ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేస్తా. ఆ డిస్కషన్ చేసే ముందుగానే నీకు ఏంటంటే స్క్రిప్టింగ్ నేర్పిస్తా. స్క్రిప్టింగ్, దాట్స్ ఇట్. ఈ స్క్రిప్టింగ్ తర్వాత నుంచి అప్పుడు ఇక జెంకిన్స్ అంటే ఏంది, టెరాఫామ్ అంటే ఏంది, యాన్సిబుల్ అంటే ఏంది, అప్పుడు నీకు అర్థమైంది అసలు స్టోరీ. అప్పుడు నువ్వు చూసేది అంటే ఆల్రెడీ జెంకిన్స్ గురించి, టెరాఫామ్ గురించి, యాన్సిబుల్ గురించి ఇచ్చేవలసింది ఇచ్చేసా. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తే ఆ మాటలు మాట్లాడేది సరిపోదు, కానీ ల్యాబ్ యాక్టివిటీ అనేది చూపిస్తాను తర్వాత. దాట్స్ ఇట్. ల్యాబ్ యాక్టివిటీ చూపించినప్పుడు చాలా డెప్త్ లో అర్థమైంది. అంతేగాని అసలు విపిసి అంటే తెలియకుండా, నాట్ తెలియకుండా, ఐజీడబ్ల్యూ ఏవి తెలియకుండా, రౌట్ 53 తెలియకుండా, ఆర్డిఎస్ తెలియకుండా, ఏమి తెలియకుండా ఇదిగో నేను ప్రాజెక్ట్ చేశా, ఇదిగో ఇలా ఉంది అనుకో. చాలా మంది అతి తెలివి ట్రైనర్లు అనమాట. పాపం మీకేమో తెలియదు, ఏది ముందు నేర్చుకోవాలో ఏది వెనక నేర్చుకోవాలో స్టూడెంట్కి తెలియదు. స్టూడెంట్ ఆత్రంగా ఉంటాడు, కంగారుగా ఉంటాడు. ఇంట్లో వాళ్ళు అరుస్తున్నారనో, చుట్టాలు పక్కాలు ఏదో అడుగుతున్నారనో, లేదా ఫ్రెండ్స్ ఏదో కాల్ చేసి ఇంకా ఉద్యోగం రాలేదేమో అంటున్నారేమో అని అట్లా డీలా పడిపోతూ ఉంటాడు ఇప్పుడున్న మనిషి యువత. దయచేసి అలాంటి వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. ఫస్ట్ విసికించి నసపెట్టి వేధించే వాళ్ళని ముందు బ్లాక్ చేయండి అర్జెంటుగా. రే ఏం చేస్తున్నావు, ఏమైనా కాల్ వచ్చిందా, ఇంటర్వ్యూకి ఏమైనా అటెండ్ అయ్యావా, ఏమైనా ఉద్యోగం వచ్చిద్దా అనే వాళ్ళని ముందు బ్లాక్ లిస్ట్ లో పెట్టండి ఫస్ట్ అర్జెంటుగా. ఇక మీకు సుత్తి సెదారు మందే చెప్తా ఉంటారు, ఎవడు బ్యాక్ డోర్, ఫ్రంట్ డోర్, సైడ్ డోర్, మా బావ, మా అక్క 20 సంవత్సరాలు, మా బావ అయితే 30 సంవత్సరాలు, మా బావ ఫాదర్ అయితే అసలు సాఫ్ట్వేర్ కంపెనీ ఓనరు. ఎన్ని పెద్ద సుత్తి కబుర్లు. వాడిని అసలు ఫస్ట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టండి ముందు అర్జెంటుగా. వాడిని ఫస్ట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సింది వాడినే మీరు. ఎందుకంటే మిమ్మల్ని ఎదగకుండా అడ్డుపడేది వాడే. ఎదగకుండా అడ్డుపడేది వాడే, అంతే కదా. ఇప్పుడు తెల్లారి ఎగ్జామ్ ఉంది బాస్, ఈ రాత్రే నీ దగ్గరికి వచ్చే వైస్ ఛాన్సలర్ మావోడే, మొత్తం పేపర్లు మొత్తం లీక్ నీకు తెచ్చిస్తా పొద్దున్నే. ఎందుకు చదివేదంటే నువ్వేం చేస్తావు, పేపర్ మొత్తం వచ్చింది కదని చదవు, అంతే కదా. అట్లాగే ఎవడన్నా పరిచయం అయినోడు బ్యాక్ డోరు, ఫ్రంట్ డోరు, మా బావ, అక్క, ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ మావోడే, సిఇఓ మావోడే, ఇవన్నీ సుత్తి మాటలు రా బాబు అని బ్లాక్ లిస్ట్ లో పెట్టండి వాడిని అర్జెంటుగా. బ్లాక్ లిస్ట్ లో పెడితే నువ్వు ఎదుగుదల, లేకపోతే నీ ఎదుగుదల ఆపేస్తాడు వాడు. నిన్ను చదవనీయుడు, బతకనీయుడు, నిన్ను అసలు క్లాసులకు కూడా అటెండ్ అవ్వనీయుడు. అదే అందరి పరిస్థితి. లేకపోతే మన క్లాసులో 70 మంది ఉండాలా, 70 మందిలో ఇప్పుడు ఎంతమంది వస్తున్నారంటే 25 మంది వస్తున్నారు. మిగతా 35 మంది ఆడకెళ్ళారు. ఈ కేసులే. ఒకడేమో బ్యాక్ డోర్ చుట్టూ తిరగటం, ఇంకోటేమో ఇంకొక ఇన్స్టిట్యూట్ లో ప్రాజెక్ట్ చెప్తారని తిరగటం, ఇంకోటేమో
అక్కడ ఏదో జరుగుతుందని అక్కడికి పోవటం, ఇంకోటేమో ఎల్బీ నగర్లో ఏదే కేపీహెచ్బిలో మా బావ మా తెలిసిన ఆడకపోవటం, అట్లా 35 మంది అట్లా జారిపోయారు. వాళ్ళ లైఫ్ తలుచుకుంటే నాకు చాలా బాధ వేస్తుంటది. అంటే తెలిసి తెలియని వయసులో వాళ్ళకి చెప్పడం సహజం, ఆకర్షణకు లోన్ అవుతుంటారు, మాటలకు లోన్ అవుతుంటారు దయచేసి. కాబట్టి మీ అందరూ కూడా ఇట్లాంటి ఆకర్షణకి మాటలకు లోన్ అవ్వద్దు. సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ గా పూర్తి స్థాయిలో నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. బట్ సో కమర్షియల్ అయితే మాత్రం కాదు నేను పక్కాగా. సో మీతో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కమర్షియల్ అవ్వచ్చు, కానీ నేనైతే కమర్షియల్ కాదు. కమర్షియల్ అవ్వడానికి నేను అసలు చెయ్యను కూడా ఆ పని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు క్లాసులకు రండి, ఉపయోగించుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? సో మళ్ళీ మనం ఆదివారం అయినా సరే రేపైనా సరే నేను మెసేజ్ ఇస్తాను. అవసరమైతే క్లాసులు కూడా పెడదాం. క్లాసులు కంప్లీట్ చేసేసి మొత్తం కంప్లీట్ చేద్దాం రేపైనా సరే. సరే రేపు కంప్లీట్ చేద్దాం, ఓకేనా? రేపు కంప్లీట్ చేసేసి ఇదంతా కూడా సో మండేకి మళ్ళీ ఫ్రెష్గా ఇంకో కాన్సెప్ట్తో మొదలు పెడదాం. కాబట్టి నేను రేపు మీకు ఈరోజు సాయంత్రానికి మళ్ళీ నీకు మెసేజ్ ఇస్తా కావాలంటే. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? Yes. Okay, sir. Thank you. Thank you so much and see you tomorrow. Please do some hard work. Okay, na? Please write some white papers. Please. My humble request. Okay. Thank you. Thank you so much. See you tomorrow. Bye.